ఎవరైతే మొదటిసారి మాలేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు ముఖ్యంగా పాటించాల్సిన చాలా గట్టి నియమాలు ఏమేమి ఉన్నాయి? బ్రహ్మచర్యమే అయ్యప్ప దీక్ష. అయ్యప్ప స్వామి మీరు దేవుడు అంటున్నారు, ఓకే, కానీ దేవుడు అన్నప్పుడు దేవుడు అందరికీ దర్శనం ఇవ్వాలి, కానీ మగవాళ్ళకి దర్శనం ఎందుకు ఇస్తున్నారు, మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎంతోమంది ఫెమినిస్ట్ వాళ్ళ ఒపీనియన్ అనమాట. సపోజ్ నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నా, మీరు వచ్చి తిను. అంటే కొంతమంది గురుస్వాములని చూసిన వాళ్ళు ఎట్లంటే మాట్లాడడంలో కూడా మన అయ్యప్ప దీక్షలో అంటే మన మాట అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఈ వంశం ఇట్లా కూలిపోతుంది. అంటే వాళ్ళకి కొన్ని వ్యసనాలు ఉండొచ్చు, డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ, వీటిని కంట్రోల్ చేయడం కోసమే దీక్షలోకి వచ్చిన అని చెప్పేసి అనుకుంటారు. మీలోని బ్యాడ్ అలవాటు అయ్యప్ప దగ్గర వదిలేసి వస్తే ఎవ్రీ ఇయర్ అంచెలంచెలుగా మెట్లు ఎక్కినట్టు ఎక్కుతారు. చెప్పులు ధరించి మనం ఆ పాదయాత్ర చేయడం వల్ల లాభం ఉందా అసలు? టూరిజం అటు వెళ్తూ ఫ్రెండ్స్తో పాటు పోయినా, ఇటు ఏదో చూసుకుంటూ వెళ్ళిపోయినా, నెవర్ డూ దట్. ఒకసారి అటు నుంచి శవం వెళ్తుంది అన్నప్పుడు సంశయంలో మనం చూసి ఒకసారి మొక్కున్న రోజులు కూడా ఉంటాయి, ఖచ్చితంగా చూసి మొక్కుతూ ఉంటాం దేవుడి స్వరూపం అన్నట్టు. కానీ దీక్షలు ఉన్నప్పుడు మాత్రం చూడొద్దు, చూసిన వెంటనే మనం వెళ్ళి స్నానం చేయాలి. 41 days బ్రహ్మచర్యంలో ఉంటున్నాము అనగానే ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దీక్షలో మనము స్నానం చేసే క్రమంలో సబ్బు షాంపూ వాడడం కరెక్టా? అసలు వాడచ్చో వాడరు కదా? పిల్లలు నాశనం అయిపోతారు, మహాపాపం అంటారు కదా అట్లా. మీరు ఒకవేళ శబరికి వెళ్తున్నట్లయితే వెళ్ళండి, కానీ అక్కడ వావర్ స్వామి దర్శనం మాత్రం చేసుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక వీడియో చాలా వైరల్ అయిపోయింది. అక్కడ లోపల వెళ్ళిపోయి బొట్లు చెరిపేసుకుని అక్కడ అయ్యప్ప తాంత్రిక పూజ చూస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే చుట్టుపక్కల అందరూ అక్కడ తాంత్రిక పూజ ఎవరైతే చేస్తున్న గురుస్వామి ఉంటారో అందరు ఐస్ అక్కడే ఉంటాయి. ఈ అయ్యప్ప స్వామిలో ఉన్న తాంత్రిక పూజకి ఆ పవర్ ఎట్లుంది? అన్నిటినీ చూసేయాలి అన్న దాంట్లో అయ్యప్ప స్వామిని మర్చిపోకండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆర్జే నాని. ఇప్పుడు మనం చాలామందిని అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళని చూస్తున్నాం, అండ్ నేను కూడా ఇప్పుడు అయ్యప్ప మాలలోనే ఉన్నాను. సో అయ్యప్ప దీక్ష తీసుకున్న వాళ్ళకి, అదేవిధంగా అయ్యప్ప మాల గురించి తెలిసిన వాళ్ళకి ఈ మాలకి సంబంధించి ఎన్నో రకాల డౌట్స్ ఉన్నాయి. వాటి గురించి చాలా క్లియర్గా తెలుసుకోవడానికి ఈరోజు మనం ప్రముఖ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ డెంటిస్ట్ డాక్టర్ హరీష్ తెనేటి గారితో మనం ఈరోజు ఉన్నాం. ఆయన అడిగి తెలుసుకుందాం ప్రతి ఒక్క విషయాల గురించి కూడా. స్వామి శరణమయ్యప్ప. స్వామి, ఇప్పుడు ఈ మాల గురించి చాలామందికి కూడా చాలా పాజిటివ్ ఒక ఒపీనియన్ ఉంది, కానీ దీని వెనకాల కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మనం చాలా రకాలుగా డౌట్స్ అనేవి రైజ్ అవుతున్న వాటి గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. వాటి గురించి అయితే మనం తెలుసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒకటి ఏంటంటే కన్యాస్వాములు ఎవరైతే మొదటిసారి మాలేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళు ముఖ్యంగా పాటించాల్సిన చాలా గట్టి నియమాలు ఏమేమి ఉన్నాయి? సో వెరీ ఇంపార్టెంట్. కన్యస్వామి అంటే అయ్యప్పకి చాలా ఇష్టం. కన్యస్వాములు ఎప్పుడైతే నా కొండకి రారో అప్పుడు నేను దీక్ష విరమిస్తాను అనేటట్టుగా ఒక మాట కూడా ఇచ్చారని ఉంది మాలిక పురోక్తముగా. అది ఎంత రియల్ అన్నది మనం పక్కన పెడితే అయ్యప్ప స్వామికి కన్యస్వాములు అంటే ఇష్టం అన్నది ప్రూవ్డ్. ఓకే, చాలామంది అయ్యప్ప స్వామి ఫస్ట్ టైం దీక్షలు వచ్చాక మిరకల్స్ చూసామని చెప్తారు. సో కన్యస్వామిగా ఉన్నప్పుడు వెరీ ఇంపార్టెంట్ రూల్స్ కొన్ని ఫాలో కావాలి. నంబర్ 1 వచ్చేసి బ్రహ్మచర్యమే అయ్యప్ప దీక్ష. అయ్యప్ప స్వామి హిమ్సెల్ఫ్ కొండ మీద నైష్టిక బ్రహ్మచర్యంతో కూర్చున్నాడు. ఆయనకు బ్రహ్మచర్యం ఫాలో అవ్వడమే మెయిన్ రూల్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. 2 గురు మాట. ఇప్పుడు ఎవరు ఏ గురువునన్నా ఫాలో కండి, ఆ గురువు చెప్పింది మాత్రం వినాలి. మీ గురువు ఎవరైనా కావచ్చు, ఆ గురువు ఏదైనా మాట చెప్తే ఆ మాటకి కట్టుబడి ఉండాలి. గురువు రోజు వెళ్ళి నువ్వు తడి బట్టలతో ప్రదక్షిణ చేయరా అంటే చెయ్యాలి. మీ గురువు వచ్చేసి రోజుకి 2 పూట్ల తినచ్చు ఏం కాదు అని అంటే ఫాలో కండి. గురువు చాలా ఇంపార్టెంట్ ఈ దీక్షలో. ఎందుకు అంటే గురుస్వామి యొక్క పవర్తోనే గురుస్వామి నీకు మార్గదర్శకం చేస్తేనే ఆ అడవి గుండా నువ్వు ప్రయాణం చేసినా, లేకపోతే ఈ దీక్షలో 41 రోజులు నిష్టగా ఉన్నా హెల్ప్ చేస్తుంది. సో అయ్యప్ప స్వామి గురువే అంటారు అయ్యప్ప స్వామిని. సో గురుస్వామి కంపల్సరీగా. ఓకే, 3rd వెరీ ఇంపార్టెంట్, అయ్యప్ప స్వామి భూతనాథుడు అంటే పంచభూతాలని తన ఆధీనంలో పెట్టుకున్నవాడు అని. పంచభూతాలకి మనం లొంగిపోకుండా ఉండడం వెరీ ఇంపార్టెంట్. అతిగా తినేయడం కానీ, అతిగా నిద్రపోవడం కానీ, అన్నిటికీ భయపడిపోవడం కానీ, ఇలాంటివి లేకుండా మనని మనం కంట్రోల్ చేసుకోవడం,
ఈజ్ అయ్యప్ప స్వామి దీక్షలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రూల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 4th అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్, మనము చేస్తున్నది వ్రత దీక్ష, సన్యాస దీక్ష కాదు అన్నది నిజం. అయ్యప్ప స్వామి కూడా కొండకి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ తల్లికి తలనొప్పి వచ్చిందని విరుగుడు మందు తీసుకురావడానికి పులిపాలు కావాలి అంటే వెళ్ళాడు అయ్యప్ప. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని పారిపోలేదు. అయ్యప్ప స్వామి మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా సరే ఉద్యోగము చెయ్యాల్సిందే. కంపల్సరిగా ఉద్యోగం ఉంది కాబట్టి నేను దీక్ష చేయలేనండి, నా ఉద్యోగం ఇలా ఉంది కాబట్టి నేను ఇలా చేస్తున్నానండి అని అనకూడదు. ఉద్యోగం ఉద్యోగమే, నీ దీక్ష నీ దీక్షే. ఉద్యోగానికి భయపడద్దు. ఉద్యోగంలో ఉన్నాం కదా అని చెప్పి అయ్యప్ప పేరు చెప్పి తప్పించుకోవద్దు. అది ఎప్పటికీ తప్పే. నీ ఉద్యోగం నువ్వు కంపల్సరిగా 100% నెరవేర్చాలి. అట్ ద సేమ్ టైం నిష్ఠగా దీక్ష చేయాలి. అండ్ 5th మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అయ్యప్ప స్వామి దీక్ష మానసిక దీక్ష. ఇది ఫస్ట్ ఇయర్ మనకు గుర్తుండిపోవాలి. అయ్యప్ప స్వామి దీక్ష అంటే మానసిక దీక్ష. నువ్వు బయటకి ఎంత పెద్ద బొట్లు పెట్టావు, ఎన్ని నంబర్ ఆఫ్ బొట్లు పెట్టావు, ఎంత అక్షింతలు తల మీద వేసుకున్నావు కాదు, మనసులో ఎవ్వరి మీద అసహ్యం లేకుండా, ఎవ్వరి మీద బాధ లేకుండా, ఏ కుళ్ళు కుతంత్రాలు లేకుండా మనస్ఫూర్తిగా స్వామియే శరణమయ్యప్ప అనే నవాక్షరి మంత్రం నోట్లో నడుస్తూ ఉండాలి. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప అని మైండ్లో ఇట్ హ్యాస్ టు రన్ లైక్ ఎ రికార్డ్. ఆ నవాక్షరి మంత్రం కన్యస్వామిని ఇట్లా దాటించేస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇవి ఫస్ట్ 5 గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా రెగ్యులర్ రూల్స్, నలుపు వస్త్రాలు వేసుకోవాలి. శనిదేవుడికి అయ్యప్ప మాట ఇచ్చాడు కాబట్టి నలుపు వస్త్రాలు వేసుకుంటే శని దోషం పోతుంది అని కంపల్సరీగా వాగ్దానం చేశాడు. సో నలుపు వస్త్రాలు వేసుకోవాలి. అండ్ అయ్యప్ప స్వామి దీక్షలో కంపల్సరీగా చన్నీటి స్నానం మిస్ చేయకూడదు. కొంతమంది వేడి నీళ్ళు చన్నీళ్ళు పోసి కలిపి, చన్నీటి స్నానం అంటే నువ్వు ట్యాప్లో పోయి ట్యాప్ ఆన్ చేస్తే ఏ నీళ్ళు వస్తాయో అదే, ఆ చన్నీటి స్నానంతో స్నానం చేయాలి. మార్నింగ్ ఈవినింగ్ చేయాలి. పొద్దున సూర్యోదయం అయ్యే లోపల పూజ అయిపోవాలి. అండ్ గుడికి కంపల్సరీగా ఒక అసోసియేట్ దగ్గరలో గుడి పెట్టుకోండి. నేను రోజు వెళ్ళలేనండి, వారానికి ఒకసారన్నా వెళ్ళిరా, ఎంత కుదిరితే అంత. దేవుడి దగ్గర ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా చెయ్యాలి లేకపోతే పనిష్ చేస్తాను అని కాదు, నీ బెటర్ కోసం, నీ మెరుగుదలకి నువ్వంటూ ఒక డిసిప్లిన్ రావడానికి రూల్స్ ఉంటాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సాత్విక ఆహారం. ఎంత కుదిరితే అంత మసాలా ఫుడ్స్కి కానీ, హెవీ ఫుడ్స్కి కానీ, ఆయిలీ ఫుడ్స్కి కానీ దూరం ఉండాలి. ఇది మనం దీక్ష రూపంలో చేస్తున్నాం. ఇప్పుడు సైన్స్ అంతా కూడా అదే మాట్లాడుతుంది. ఆయిలీ ఫుడ్ తగ్గించండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, ఎంటైర్ థింగ్ ఇదే చెప్తుంది మనకి. సో కంపల్సరీగా ఇది ఫాలో అవ్వాలి. అండ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పూజని మిస్ చేయొద్దు. మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీగా మీరు చిన్న పుస్తకం దొరుకుతుంది, అందులో శరణుఘోష ఒక్కటి ఉంటుంది, చదువుకోండి, చాలా ఇంపార్టెంట్. ఏది ఏమైనా మీరు పెట్టిన సన్నిధానంలో పటము 41 days మూవ్ చేయకూడదు. చాలామంది తీసి తుడిచి ఒక చోట పెట్టేస్తే విగ్రహానికి, దానికి కావాలంటే అక్కడే ఉంచి క్లీన్ చేసుకోవాలి, పూలు వేసుకోవాలి. పీఠం కదిలిపి తీసుకోకూడదు, ఎప్పుడు అక్కడే ఉండాలి పీఠం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సింది. సో పీఠము కదలపకూడదు. ఏదైతే మనం ఆవాహన చేసి అయ్యప్ప స్వామి ఉంటాడని అనుకుంటామో ఆ రూము, ఆ సన్నిధానాన్ని ఊరికే కదపకూడదు. మెడలో మాల తీయకూడదు. స్నానం చేసి వస్తూ బాత్రూమ్కి వెళ్ళి వస్తాను, ఒక స్వామి మాల తీసి గోడకు పెట్టి మళ్ళీ వచ్చి వేసుకునేవాడు. అది చాలా తప్పు స్వామి. మెడలో మాల ఉంటే 41 రోజులు ఉండి తీరాల్సిందే. నీకు 41 రోజులు దీక్ష చేస్తేనే పడి మీద అడుగు పెట్టే, కాలు పెట్టే హక్కు వస్తుంది. ఈ 41 రోజుల దీక్ష కూడా పడి మెట్లు మీద దేవతలు ఉంటారు. ఆ దేవతల మీద నువ్వు అడుగు పెట్టాలి అంటే, నీకు నిజంగా ఆ ఎలిజిబిలిటీ రావాలి అంటే, ఆ 18 పడిమెట్లు ఎక్కాలంటే 41 రోజుల దీక్ష కంపల్సరీ. ఇరుముడి కట్టుకుంటేనే ఎక్కగలం. ఇరుముడి లేనిదే, అయ్యప్ప కోసం నీ ఆత్మ నెయ్యి రూపంలో ఏదైతే కొబ్బరికాయలో వేస్తామో అది ఉంటేనే నువ్వు పడి మీద అడుగు పెట్టగలవు. అక్కడికక్కడ పంబాలో కట్టేసుకుని కొంతమంది వెళ్ళిపోతారు. అప్పటికప్పుడు కొనుక్కుని జస్ట్ ఆ బ్యాగ్ కొనేసుకుని అప్పటికప్పుడు తల మీద పెట్టుకుని వెళ్ళిపోతారు. మహాపాపం, వంశనాశనం, జన్మల నాశనం అయిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అయ్యప్ప దీక్షను అట్లా చేయకూడదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది, అయ్యప్ప స్వామి దీక్ష ఒక్కటే చాలా యునీక్ తాంత్రిక్ ప్రొసీజర్. ఇది శబరిమలని టూరిజం చేయకూడదు. ఓకే, ఫ్రీగా ఊరికే పోయి చూసి వచ్చేస్తా అయ్యప్ప స్వామిని. అయ్యప్ప స్వామి అలా కాదు.
అయ్యప్ప స్వామిని దీక్ష చేసి వెళ్ళాలి. అంతేగా ఏదో టూరిజం అటు వెళ్తూ ఫ్రెండ్స్తో పాటు పోయినా ఇటు ఏదో చూసుకుంటూ వెళ్ళిపోయినా, నెవర్ డూ దట్. అయ్యప్ప స్వామి దీక్ష వ్రతము ఒక టైప్ ఆఫ్ తాంత్రిక ప్యాటర్న్. ఎట్టి పరిస్థితుల్లోనూ అది టూరిజం లాగా చేయకండి. కొంతమంది వెళ్తున్నారు, మాకు వీలు కుదరదండి నార్మల్గా, అది ఎవరి భక్తి వాళ్ళది. కానీ బేసిక్గా అయ్యప్ప దీక్ష చేస్తే మాత్రం ఈ రూల్స్ కంపల్సరీ. ఏ కన్యాస్వామి కూడా 10 రోజులు వేసా 12 రోజులు వేసా తెలిసిన వాళ్ళతో వెళ్ళిపోయి వచ్చేసి మళ్ళీ దీక్ష కంటిన్యూ చేసా అలా చేయకుండా ఫుల్గా నిష్టగా చేయండి. అంటే బేసిక్గా మీరు ఇప్పుడు సివిల్లో వెళ్ళే వారి గురించి కూడా అంటున్నారు కాబట్టి టూరిస్ట్ లాగా, అంటే కొంతమంది ఇప్పుడు నేను 41 days మండలం కంప్లీట్ చేసుకొని నేను వెళ్తున్నప్పుడు నాతో పాటు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. అట్లా వచ్చేవాళ్ళు వాళ్ళకి కూడా ఎలా ఉంటుంది అంటారు, ఇప్పుడు ఈ పడిమెట్లు ఎక్కడానికి ఎలాగో ఛాన్స్ లేదు, సో వాళ్ళు వెళ్ళొచ్చు, అలాంటి వాళ్ళు శబరి దర్శనం చేసుకోవచ్చు. వెళ్ళి రావద్దు అని ఎవరు చెప్పరు. నేనేమని చెప్పడానికి నువ్వు వెళ్ళొద్దు గుడికి రావద్దు అని. కానీ నీకు అయ్యప్ప యొక్క ఎక్స్పీరియన్స్ రావాలి అంటే దీక్ష చేయాలి. అయ్యప్ప ఎలిజిబిలిటీ. అయ్యప్ప దీక్ష చేసి వెళితే ఆ ఫీలింగే వేరు. ఊరికే వెళ్ళి చూసి వచ్చేసాం, స్వామిశరణం అంతా బాగుంది స్వామి, విగ్రహం చూసినా స్వామి కాదు. విగ్రహం చూడడానికి వెళ్ళడం వేరు, అయ్యప్ప స్వామి యొక్క ప్రక్రియ వేరు. ఓకే, దేనికి ఏ గుడికి లేదు చూస్తారా అని ఫిలాసఫీ. అయ్యప్ప స్వామికి మాత్రమే పడిమెట్లు ఎక్కాక ధ్వజస్తంభం పైన గుర్రము, అది దాటి లోపలికి వెళ్తే అయ్యప్ప దర్శనము, అయ్యప్ప దర్శనం అయ్యాక మనకి జ్యోతి దర్శనం. దెర్ ఇస్ ఎ లింక్. ఓకే, ఈ లింక్ని మనము టూరిజం లాగా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళొచ్చేసాము. ఎక్కడికి వెళ్ళేది, ఏం చేస్తాం, ఇంకో విగ్రహాన్ని చూసి వచ్చారు అంతేనా? అయ్యప్ప స్వామిని చూడడం అనేది ఒక అదృష్టం. అది దీక్ష చేసి వెళ్ళడం మహా అదృష్టం. ఆయన అక్కడ ప్రతిష్ఠించి కూర్చున్నాడు అలా, నా కోసం దీక్ష చేసి ఇరుముడులు కట్టి, ఒకటి వాళ్ళ కోసం అయితే ఒకటి నా కోసం ఇరుముడి కట్టి దానిలో నెయ్యి వేసి ఆ కొబ్బరికాయ తీసుకొచ్చి నాకు నెయ్యాభిషేకం చేస్తారు నా భక్తులు అని కూర్చున్న దానిలో ఊరికే వెళ్ళి చూసి వచ్చేసాము, అక్కడికి వెళ్ళి డబ్బులు వేసేసాము, ఇలా కాదు అన్న నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఓకే, పోనీ ఎవరికైనా కుదరలేదు, ముసలివాడు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, దీక్షలు చేయలేరు, డయాబెటిక్ ఉన్నారు, కొంతమంది వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉంది, చెయ్యలేరు, స్వామిని చూడాలని ఎన్నో రోజుల నుంచి తపన పడుతున్నారు, వెళ్ళొచ్చు, తప్పులేదు. వెళ్ళడం రావడం తప్పు కాదు, బట్ దాన్ని టూరిజం చేయొద్దు. ఆ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే మాత్రం టూరిజంలో ఒకసారి వెళ్ళి వచ్చేసాం. ఫస్ట్ టైం వెళ్ళడం, కన్యస్వామిగా వెళ్ళడం ఒక అదృష్టం. దాన్ని నేను అప్పుడు మా ఫ్రెండ్స్తో వెళ్ళి వచ్చేసా ఒకసారి, దాని తర్వాత ఇంకోసారి మధ్యలో ఏప్రిల్లో ఒకసారి గుడి ఓపెన్ అయితే అప్పుడు పోయి వచ్చేసిన. ఏంటి పోయి వచ్చేది, నేను పక్కనున్న ఇంటి పక్కన ఉండే నీ టెంపుల్ అనుకున్నామా? కాదు, అయ్యప్ప స్వామిది క్షేత్రం. ఆ కొండ ఎక్కడం, ఆ పంచగిరి వాసుని కొండ ఎక్కడం ఒక అదృష్టం. దాన్ని టూరిజం చేయొద్దు అని నా ఫీలింగ్. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉండొచ్చు డెఫినెట్లీ. ఎవరికి వెళ్ళాల్సిన పరిస్థితి కొంతమంది కుదరదు, కొంతమంది చెయ్యలేరు, వాళ్ళకి చెయ్యాలని ఉన్న ఇంట్లో సపోర్ట్ ఉండదు. ఒక ఆయన నాతో చెప్పిన మాట, నాకు చెయ్యాలని ఉంటుందండి, మా ఆవిడ నాస్తికురాలు, తను చెయ్యనివ్వదు, నాకు చాలా ఉందండి అయ్యప్పని. అలాంటి ఆయన బ్రేక్ తీసుకుని 2 days వెళ్ళొచ్చేస్తానని వెళ్ళొచ్చారు. సో ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి భక్తిని మనం మెజర్ చేయలేము. కానీ బట్ సమ్హౌ అయ్యప్ప స్వామి దీక్ష నిజంగా రుచి చూడాలంటే 41 days దీక్ష, అయ్యప్పని చూడాలి అని ఫస్ట్ టైం కన్యస్వామికి అయ్యప్ప స్వామి అసలు దీక్ష చూడాలి, అసలు పేటతుల్లి అంటే ఏంటి, అక్కడ ఉండే పెద్దపాదం ఏంటి, పంబాస్నానం ఏంటి అనే ఒక ఆశతో వెళితే అయ్యప్ప స్వామి అదృష్టమే అదృష్టం. అయ్యప్ప స్వామిని చూడడం అదృష్టమే అదృష్టం. అది సమ్హౌ దే మిస్. అది టూరిజంలో వెళ్ళారంటే మిస్. అయితే మీరు ఇందాక అన్నారు కదా ఫెమినిస్ట్ల గురించి అని ఒక పదం తీసినారు కాబట్టి, సో మనకు కూడా అదొక టాపిక్ ఉంది. అంటే ఫెమినిస్ట్ అంటే కొంతమంది ఫెమినిస్టులు అంటున్న మాట, ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా వింటున్న మాట ఏంటంటే, అయ్యప్ప స్వామి మీరు దేవుడు అంటున్నారు ఓకే, కానీ దేవుడు అన్నప్పుడు దేవుడు అందరికీ దర్శనం ఇవ్వాలి, కానీ మగవాళ్ళకి దర్శనం ఎందుకు ఇస్తున్నారు, మరి ఆడవాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఎంతోమంది ఫెమినిస్ట్ వాళ్ళ ఒపీనియన్ అనమాట. దీని గురించి మీరేమంటారు? సో ఫస్ట్ నేను అన్నది నాస్తికులు, ఫెమినిస్ట్ కాదు. బట్ ఫెమినిస్టులు పాయింట్ వస్తే వెరీ ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవడం. అంటే కొంతమంది దీన్ని పొలిటిసైజ్ చేస్తారు, కానీ ఒక చోట అయ్యప్ప నైష్టిక బ్రహ్మచర్యంలో కూర్చున్నాడు. ఓకే, ఆడవాళ్ళందరూ దుర్మార్గులు, వాళ్ళు నా దగ్గరికి రాకూడదు అంటే ఫెమినిజం. ఓకే, నేను ఒక పర్టికులర్ దీక్షలో ఉండి తల్లి, నేను ఇక్కడ ఒక పర్టికులర్ దీక్షలో ఉన్నాను, ఆ దీక్షలో నేను పట్టబంధము కట్టుకుని ఒక అవతారంలో ఒక ముద్రలో కూర్చున్నాను అని అయ్యప్ప స్వామి చెప్తే, మనం కావాలని అదే ఏజ్కి వెళ్ళి ఎందుకు, బిఫోర్ 9 years పాపలు, 8 years పాపలు, అండ్ ఆఫ్టర్ 60 హ్యాపీగా వెళ్ళచ్చు.
హ్యాపీగా వెళ్ళచ్చు. ఎవరు ఫీమేల్స్ అందరూ వెళ్ళకూడదు అని చెప్పలేదు. ఆయన బ్రహ్మచర్య దీక్షలో ఉన్నాడు కాబట్టి మనం పెట్టుకున్న నియమం అది. సపోజ్ నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నా, మీరు వచ్చి తిను కంపల్సరీ తినకపోతే నువ్వు నన్ను ఇష్టపడినట్టే అంటే తప్పది, రాంగ్ అది. నైష్టిక బ్రహ్మచర్యంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు మనం ఇచ్చే రెస్పెక్ట్ అది. ఓకే అంతేగాని ఇప్పుడు నేను ఉపవాసం చేస్తున్నాను, నా చేత్తో తినకపోతే నువ్వు నన్ను తప్పుగా చూస్తున్నట్టు, నువ్వు నన్ను కించపరుస్తున్నట్టు అంటే, నువ్వు నా నోట్లో పెట్టి కుక్కుతా కంపల్సరీగా నువ్వు తినాలి అంటే అది తప్పు. కాబట్టి ఇది కూడా అంతే. ఇది వెరీ వెరీ డెలికేట్ టాపిక్. కొంతమంది దీన్ని రాంగ్గానే తీసుకోవడానికి ఫిక్స్ అయ్యారు. ఎలా ఉంటుందంటే నేను తప్పు తీసుకుంటాను నువ్వు ఏం చెప్పినా అన్నామంటే అన్నిట్లో తప్పు కనిపిస్తుంది. మనం ఎలా నమ్ముతాము? మనకు అయ్యప్ప అంటే అక్కడ విగ్రహం కాదు, రియల్గా ఆయన కూర్చుని చూస్తున్నాడు మమ్మల్ని. అయ్యప్ప స్వామికి అభిషేకం చేసి స్నానాలు చేయించి డెకరేషన్ ఏం చేస్తున్నాం, వి బిలీవ్ అయ్యప్ప అక్కడ ఉన్నాడు కూర్చున్నాడు అని మాకు తెలుసు. అలాంటిది మా అయ్యప్ప దీక్షలో ఉన్నాడు అంటే నేను అక్కడికి వెళ్తా, కంపల్సరీగా నేను వెళ్తా అంటే తప్పు. అది కొంతమంది పొలిటికల్ కోసం చేస్తున్న పని, కావాలని వాళ్ళ మాట నెగ్గించుకోవడానికి పంతం. ఎన్నో అయ్యప్ప స్వామి గుళ్ళు ఉన్నాయి, కిందకి వెళ్తే అర్చన్ కోవిల్ ఉంది, ఆర్యంకా ఉంది, అక్కడెక్కడ ఆపలేదు. అయ్యప్ప స్వామి పూర్ణ పుష్కళాంబ సమేత అయ్యప్ప స్వామి ఉన్నాడు, హ్యాపీగా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. మీకు అయ్యప్ప స్వామి కరెక్ట్గా అక్కడ ఆ అవతారంలో అలా కూర్చున్న చోటకే ఎందుకు వెళ్ళాలి? ముందు ఇవన్నీ చూసేసుకొచ్చేస్తే అప్పుడు మీకు బై ఏజ్ ఆఫ్ 60 క్రాస్ అయితే హ్యాపీగా అయ్యప్పని చూడొచ్చు, అయ్యప్పని చూడాలి అనుకుంటే. బట్ సమ్హౌ అది ఫాల్స్ ఫెమినిజం. నిజంగా ఫెమినిస్టులు ఎవ్వరు కూడా నిజమైన ఫెమినిజం చేసేవాళ్ళు ఎవ్వరు రిలీజియస్ ప్లేస్లో ఒక రూల్ ఉంది, ఆ డైటీకి ఒక రూల్ ఉంది అని తెలిసాక అలాంటి పని చేయరు. ఎంతోమంది మాతలు ఉన్నారు, ఎంతోమంది ఆడవాళ్ళు స్వాములకి ఎంత సేవ చేస్తారో నాకు తెలుసు. ఒక ఇంట్లో అయ్యప్ప స్వామి ఉన్నాడంటే నిజంగా ఆ ఫ్యామిలీలో ఆడవాళ్ళు అందరూ సేవ చేస్తారు, అందరూ హెల్ప్ చేస్తేనే అవుతుంది. ఏ దీక్ష ఎవరి దీక్ష కూడా ఒక్కళ్ళతో అవ్వదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది ఎవరో కావాలని డ్రామా చేస్తారు. ఐ థింక్ వాళ్ళని మనం ఒప్పించలేం కూడా. అలాంటి వాళ్ళకి మైండ్లో ఫిక్స్ అయిపోయింది, వాళ్ళకి కూడా ఫిక్స్ అవుతుంది. మేము దీన్ని ఎలాగైనా వాదించాలి, ఎక్కడ చెప్పాడు, ఏం చెప్పాడు, ఎలా చెప్పాడు. వీళ్ళందరూ భూతనాథోపాఖ్యానం అనే పుస్తకం కొనుక్కుని చదువుకోవాలి. ఓహో బ్రహ్మచర్యం అంటే ఇలా ఉంటుందా అంటే మీరు చెప్పిన మాటలు బట్టి వస్తే ఆ బుక్ మొత్తం చదివినా కూడా వీళ్ళ ఒపీనియన్ మారదని నా ఒపీనియన్. మారదు, అదే కంపల్సరీ మార్చుకోరు. అదే వీళ్ళు ఎలా అంటే నన్ను తక్కువ చేసి చూస్తున్నావు అంటే నా చూపుకి అర్థం నువ్వెలా వెతుకుంటావు, నేను చెప్పాలి నా చూపు ఇది అని. నేను ఇలా మిమ్మల్ని అందరినీ ఇలా చెడ్డ అనుకుంటున్నాను నేను చెప్పాలి. చెప్పక నువ్వు ఇలా చూసావా నువ్వు చెడ్డవాడివే అంటే మీనింగ్లెస్. ఇది అసలు సెన్స్లెస్ మాట అది. సో అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచర్యంతో ఒక చోట నిష్టగా అక్కడే ప్రతిష్ఠితమై అలా కూర్చునున్నాడు 18 మెట్ల మీద అంటే దానికి మేము సహకరిస్తాం. అది మా నమ్మకం. మీరు సహకరించక మీరు దాన్ని భ్రష్టు పట్టించాలి అనుకుంటే మీకే భ్రష్టుత్వం వస్తుంది. అది ఒక స్టేజ్లో కాదు, పదే పదే తెలుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు కన్యస్వాముల గురించి ఇంకొకటి మనం మాట్లాడుకోవాలి. అంటే నేను విన్న విషయం ఏంటంటే, నేను మాల దీక్ష తీసుకుంటున్నాను, అయ్యప్ప దీక్ష అన్నప్పుడు కొంతమంది నాకు ఇచ్చిన సజెషన్స్లో ఒకటి ఏంటంటే, నువ్వు పొద్దున 6 గంటలకి ముందు కానీ సాయంత్రం 6 గంటల తర్వాత కానీ ఒక్కడు ఎప్పుడు బయటకు వెళ్ళొద్దు, మళ్ళీ ఎప్పుడు నీ వెంట ఒక గురుస్వామిని పెట్టుకొని ఉండాలి అని అన్నారు. అంటే అది కొంచెం ఎట్లా అంటే నాకు ఒక భయంకరంగా అంటే భయపెడుతూ ఉన్నట్లుగా చెప్పారనమాట. సో దాంట్లో ఫ్యాక్ట్ ఏందని నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ దీక్షలోకి వచ్చిన తర్వాత కొంచెం ఎంతో కొంత నాకు అర్థమవుతుంది. బట్ ఎందుకు అంటే ఆ 6 and 6కి బిఫోర్ 6కి ఆఫ్టర్ అనేది ఆ లాజిక్ ఏంటి? కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం 41 days బ్రహ్మచర్యంలో ఉంటున్నాము అనగానే ఆపోజిట్ ఫోర్సెస్ యాక్ట్ చేస్తాయి. కొంత అట్రాక్షన్ ఏర్పడుతుంది, కొంత మనకి తెలియకుండానే మన మీద నెగిటివ్ ఫోర్సెస్ ఎఫెక్ట్ పడుతుంది. అందుకోసం గురువుని హెల్ప్ తీసుకోవాలి, గురువుని ఉంచుకోవాలి. మైండ్ డైవర్ట్ అయిపోయే ఛాన్సులు రాత్రిపూట ఎక్కువ అవుతాయి. మనసు డీవియేట్ అయిపోతుంది. అందులో కన్యస్వామిగా ఉన్నప్పుడు వేరే ఫోర్సెస్ యొక్క ఎఫెక్ట్, ఆపోజిట్ జెండర్ ఎఫెక్ట్ ఎక్కువ పడే ఛాన్స్, అలాంటి ఆలోచనలు వచ్చే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా ఒక తోడు పెట్టుకోవాలి, లేదా బయటికి వెళ్లకుండా సన్నిధానంలో ఉంటేనే అయ్యప్ప కాపాడుతాడు. వీక్ మైండ్స్కి తొందరగా అట్రాక్ట్ అవుతారు. వీక్ మైండ్స్ ఉన్నవాళ్ళు తొందరగా దీన్ని చేంజెస్ చేసేసుకునేవాళ్ళు, కొంతమంది తట్టుకోలేని వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం ఒక స్వామి, ఒక గురుస్వామి ఉండాలి, వాళ్ళు గైడ్ చేయాలి అంటారు. చాలా ఇంపార్టెంట్. ఇది ఫాలో అయితే చాలా బాగుంటుంది. కొంతమంది ఆఫీసుల్లో ఉంటారు, పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫోకస్డ్గా అయ్యప్ప స్వామి ఏ శరణమయ్యప్ప అనే నవాక్షరి మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి.
కంపల్సరీగా బయటకు వెళ్తున్నా, ఒకవేళ నైట్ పని చేయాల్సి వచ్చినా, ఎందుకంటే ఆపోజిట్ అట్రాక్షన్స్ కానీ నెగిటివ్ ఫోర్సెస్ కానీ తొందరగా అట్రాక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మనం దీక్ష చేస్తున్నాం, దీక్షా భంగం చేయించడానికి చాలా ఎఫెక్ట్స్ పడుతుంటాయి అన్నమాట. అందుకోసం ఈ రూల్ చెప్తారు. అయితే ఇప్పుడు మీరు గురుస్వామి గురించి అన్నారు కాబట్టి నేను నా కళ్ళతో చూసిన గురుస్వాముల గురించి కొంచెం చెప్తాను. మేబీ ఇది నాకు అంటే జనాలు నన్ను ఒప్పుకోకపోవచ్చు. అంటే కొంతమంది గురుస్వాములని చూసిన వాళ్ళు ఎట్లా అంటే మాట్లాడడంలో కూడా మన అయ్యప్ప దీక్షలో అంటే మన మాట అనేది మన కంట్రోల్లో ఉండాలి. ఖచ్చితంగా మనం కొంచెం హద్దులు మీరకుండా మాట్లాడాలి. కానీ కొంతమంది స్వాములు రాని సంబోధించడం కొంచెం అంటే దీక్ష లేము అనేట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అంటే అది కరెక్టేనా? ఎందుకు గురుస్వాములు మాత్రం ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఇది నాకు అర్థం కావట్లేదు అసలు. కొంతమంది అలా చేస్తారేమో, బట్ గురుస్వామి అనేది ఒక హుందా పొజిషన్. అవును, ఆ పొజిషన్ని ఏ గురుస్వామి అయినా కాపాడుకోవాలి. ఓకే. అండ్ చాలామంది గురుస్వాములు భయపట్టించేటట్టుగా, వాళ్ళని ఏదో కంట్రోల్ చేసేటట్టుగా, నేను గురుస్వామిని అనేటట్టుగా బిహేవ్ చేస్తారు. అది అలాంటి గురుస్వాములు, మా గురుస్వామి చెప్పేవాడు, అలా ఎవరైతే తనకంటే కింద ఉన్న స్వాములతో డీల్ చేస్తారో వాళ్ళు శబరికొండ మీద గాడిదల్లా తిరుగుతారు అంటారు. అంత పాపం తగ్గుతుంది. ఎప్పుడు గురుస్వామి అనేది పోస్ట్ కాదు, గురుస్వామి అనేది బాధ్యత. ఆ బాధ్యతని చాలా జాగ్రత్తగా నిర్వర్తించాలి. నా దగ్గర వేసుకునే స్వాములు కానీ, నా దగ్గర అడ్వైస్ తీసుకునే స్వాములు కానీ, నేను క్లియర్గా చెప్తాను, గురువు అయ్యప్ప స్వామి. అవును, కంపల్సరీగా అయ్యప్ప స్వామి అయ్యప్ప, మీరందరూ నాకు ఆపర్చునిటీ ఇస్తున్నారు. నేను మీకు మాల వేయాలన్నా, ఉపదేశం చేయాలన్నా కూడా, లేకపోతే దీక్ష నియమాలు చెప్పాలన్నా, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ దట్ ఐ కెన్ టెల్ యూ సమ్ గుడ్. మంచి చెప్పడానికి ఒక మార్గం ఇది అని భావించాలి. కానీ నా కింద శిష్యులు ఏర్పడ్డారు, వీడు నా శిష్యుడురా. ఎవ్వరు శిష్యులు లేరు స్వామి, ఎక్కడ ఎవరు శిష్యులు ఉండరు. శిష్యులు నేనేదో పెద్ద స్వామీజీ లాగా, మిగతా వాళ్ళంతా నా కింద మనుషుల్లాగా అలా ఎప్పుడూ డీల్ చేయకూడదు. గురుస్వాములో చాలా చాలా ఇంపార్టెంట్ బాధ్యతలు ఉంటాయి అని గుర్తుపెట్టుకోవాలి. మాల వేసే గురుస్వామి, దీక్షా నియమాలు చెప్పే గురుస్వామి, ఇరుముడి కట్టే గురుస్వామి, పెద్ద పాదం నడిపించే గురుస్వామి, దీక్ష నుంచి నిన్ను విరమించి నీ కొబ్బరిలో ఉండే నెయ్యిని అభిషేకం చేయించి నేను ఇంటికి జాగ్రత్తగా తీసుకొచ్చే గురుస్వామి. అలాంటి గురుస్వామి యొక్క పోస్ట్ చిన్న పోస్ట్ కాదు, బాధ్యత. కొంతమంది గురుస్వాములు కావాలని వీళ్ళు తప్పుదారి పోతారేమో అని ఆ కరెక్ట్నెస్ కోసం ఉంటారు. వాళ్ళు స్ట్రిక్ట్గానే ఉండాలి. ఇనీషియల్గా వాళ్ళు స్ట్రిక్ట్గా లేకపోతే దీక్ష ఎవడు ఎట్లా పడితే అలా లైట్గా చేసేసే ఛాన్స్ ఉంటుంది. అందుకని గురుస్వామి స్ట్రిక్ట్నెస్ వేరు, గురుస్వామి రూడ్నెస్ వేరు. అంటే మాటని కొంచెం అదుపులో లేకపోవడం అనేది చాలా మంది ఉంటారు అట్లా. మన దీక్షకి ముఖ్య నియమాలలోనే మన మాటని కంట్రోల్ పెట్టుకోవాలి అన్నట్టు ఒకటి ఉంటుంది. ట్రూ. కానీ ఇదెందుకు దాటుతున్నారు అనేది నాకు కొంతమంది చూస్తున్నప్పుడు అర్థం కావట్లేదు. కొంతమంది మనుషులు ఉంటారు కాబట్టి మనుషుల్లో రకరకాలు ఉంటారు. నేను అంటున్నట్టుగా స్ట్రిక్ట్నెస్, ఒక దీక్ష కరెక్ట్గా చెయ్యాలి అనే వాడి స్ట్రిక్ట్నెస్, ఒక దీక్ష చేస్తున్నాడు నా కింద వీడు పని చేస్తున్నాడు అనేటట్టుగా చూసే గురుస్వాములు వేరు. ఇప్పుడు నిజంగా కూడా దందాలాగా నాకు ఇంతమంది నా కింద ఉన్నారు, ఇంతమంది స్వాములు, నేను పాట పాడితే ఇంతమంది వస్తారు అనేటట్టుగా చేసే గురుస్వాములు కూడా ఉంటారు. అది వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళ పర్సనల్ లైఫ్ షాటర్ అయిపోతుంది. గురుస్వామి అనేది ఒక హోదా కాదు, గురుస్వామి అనేది బాధ్యత, ఎంతో ఇంపార్టెంట్ బాధ్యత అన్నది ప్రతి వ్యక్తి గుర్తుపెట్టుకోవాలి. అందుకే అయ్యప్ప స్వామినే తలుచుకుని మమ శరణం అయ్యప్ప చరణం అని కంపల్సరిగా అయ్యప్ప స్వామి కాళ్ళకి అప్పజెప్పాలి. మనం వాళ్ళని ఏదో మన కింద పనిచేసే బానిసల్లాగా రారా పోరా అని మాట్లాడుతున్నామంటే వెరీ వెరీ డేంజరస్. స్వామి అయ్యప్ప స్వామి ఎవరితో అన్నా ఆడుకోవచ్చు ఆటలు, అయ్యప్ప స్వామితో ఆడుకోండి, అస్సలు ఆడుకోండి, నాశనం అయిపోతారు ఇట్లా అంతే. అయితే ఇప్పుడు కన్యస్వాముల గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే దీంట్లో సబ్బు షాంపూ వాడొద్దు అని చెప్పేసి ఎంతోమంది చెప్పారు, కనుక వాడుతున్న వాళ్ళం ఉన్నాం, జరుగుతుంది అది. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దీక్షలో మనము స్నానం చేసే క్రమంలో సబ్బు షాంపూ వాడడం కరెక్టా? అసలు వాడచ్చో వాడరాదా? రూల్ ప్రకారం అయితే వాడకూడదు. ఓకే, అందం కోసము, అందంని పెంపొందించుకోవడానికి షాంపూలు సబ్బులు మనమేదో బ్యూటీ కోసము వాడకూడదు, నెంబర్ 1. అలా కాకుండా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి చాలా, మనకి వాడుకోవాలి, అంతగా మనకి పరిశుభ్రత కావాలి అనుకుంటే కుంకుడుకాయలు వాడుకోవచ్చు, లేకపోతే పిండి లాంటిది ఏదైనా చేసుకుని వాడుకోవచ్చు. న్యాచురల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది వన్ ఆస్పెక్ట్. రెండోది, కొంత అవి కుదరకపోతే, ఓకే, క్లెన్లీనెస్ లేకపోతే దేవుడికి నచ్చదు.
నీట్గా ఉండడం బాధ్యత. నిన్ను చూసి ఒక నలుగురు స్వాములు, నలుగురు వ్యక్తులు, అరే అయ్యప్ప స్వామి మాలేస్తే ఎంత కళ ఉందిరా, మనం కూడా చెయ్యాలి అని అనిపించాలి. కానీ నేను చూసి భయపడి వద్దు, దీక్ష వద్దు, ఏమొద్దు, ఎట్లా ఉన్నారో చూడు వీళ్ళు అనేటట్టుగా చేయకూడదు. వెరీ ఇంపార్టెంట్. ఎవరికైనా చెడ్డ పేరు తీసుకురావచ్చు, కానీ అయ్యప్ప స్వామికి, అయ్యప్ప స్వామి దీక్షకి చెడ్డ పేరు తీసుకురాకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకని మనకి షాంపూలు, సబ్బులు, అందంగా ఉండడానికి స్ప్రేలు, డియోలు ఇలాంటివి వాడకూడదు. వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు ఆల్టర్నేటివ్ లేకపోతే మీరు వాడడానికి ఓన్లీ పరిశుభ్రత కోసం వాడుకోవాలి, కానీ అందం కోసమో దేహ వ్యామోహం కోసమో వాడకూడదు. అయితే ఇప్పుడు మనము స్వామివారికి నైవేద్యం పెడుతూ ఉంటారు, పెట్టే క్రమంలో కన్యస్వాములు చూడొద్దు అని చెప్పేసి అంటారు. కన్యస్వాములు అప్పుడు మేము ఏంటంటే ఒక డైరెక్షన్ అటు యూటర్న్ అయిపోయి ఉంటాం. బట్ దానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? అంతేగా అయ్యప్ప స్వామికి ఏదో అర్పిస్తూ మనం ఆల్రెడీ రుచి చూసినట్టుగా మనం నోట్లోంచి నీళ్ళు వచ్చినా, ఎప్పుడు నైవేద్యం భగవంతుడికి మనం అర్పించేది మన ఎంగిలితోనో లేకపోతే మన లోపల ఉండి మన చంపుకోలేక ఆ కోరికలతో ఉండి, కన్యస్వాములు కాబట్టి దీక్ష ఇంకా అలవాటు అయ్యి ఉండదు కాబట్టి వాళ్ళ చూస్తే వాళ్ళు తినాలి అని అనిపించిన, అయ్యో బాగుంది అని అనిపించినా కూడా అది భంగం అవుతుంది. కాబట్టి కవర్ చేసి నైవేద్యం పెడతారన్నమాట. అంటే మనం ఏదో దాన్ని ఎంగిలి చేసినట్టుగా ఉండకూడదు అని. దాన్ని కరెక్ట్గా పదం దొరకట్లేదు, కానీ మనము చూసి ఆశపడి మళ్ళీ అలా దేవుడికి పెట్టడం అది కరెక్ట్ కాదు. కాబట్టి అట్లా చెప్తారు. అంటే దీనికి రీజన్ ఇదేనా స్వామి, లేకపోతే ఇంకా ఏదైనా ఎక్స్టర్నల్ రీజన్ ఉంటుందా? అంటే మాకు ఇది ఒక క్యూరియాసిటీ అనమాట. నాకు తెలిసి ఇదే రీజన్. మీరు గత 25 సంవత్సరాలుగా మీరు మా దీక్ష తీసుకుంటున్నారు కాబట్టి మీకంటే ఎక్కువ తెలుసా నేను అనుకోను. నేను చదివిన ప్రకారం ఎక్కడ కూడా అలా పర్టికులర్ రూల్ లేదు. ఓకే, ఎవరైనా తెలిస్తే ఆ శ్లోకం పెట్టచ్చు. నేను చదివినంత వరకు ఎక్కడ కూడా ఇంక ఇది కాకుండా కన్యస్వాములు చూడకూడదు, అయ్యప్ప స్వామి కన్యస్వాములు చూస్తే కోప్పడతాడు అని అయితే లేదు. మనం నార్మల్గా ఎక్కడైనా నైవేద్యం పెట్టేటప్పుడు కనిపించకుండా భగవంతుడు తిన్నాకే మనం తినాలి. వాటిని చూసి మన నోట్లో లాలాజలం రావడం, మనం ఆశపడి అది మనం ఎవరికైనా ఇస్తూ తీసుకెళ్ళి దేవుడికి పెడితే మంచిది కాదు. కాబట్టి చేయకూడదు అంటారు. అంతకు మించి ఏం లేదనిపిస్తున్నా. అయితే కొన్ని మాటలు వింటున్నాం, శబరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇరుముళ్ళు చాలా జాగ్రత్త పెట్టుకోవాలి, ఇరుముళ్ళు కూడా దొంగలించబడతాయని చెప్పేసి చాలా మంది అంటారు. అంటే ఇరుముళ్ళు నిజంగా దొంగలిస్తారా? అయ్యో చాలా. మీకు దానికి రీజన్ ఎంత? అసలు తెలియకుండానే కొన్ని ఎలా వచ్చాయో తెలియదు. ఇవి తెలియకుండానే కొన్ని ప్రచారం అవుతాయి. ఎలా ప్రచారం అవుతాయో తెలీదు. అలా ఇరుముళ్ళు తెచ్చుకుంటే ఇంటికి పుణ్యం వస్తుందని ఒకప్పుడు నడిచింది. అది నిజమైన ఫ్యాక్ట్ ఉందా? ఏం లేదు. ఏ రిసోర్సెస్ అని చూస్తుంటారు? అసలు ఛాన్సే లేదు. ఓకే, ఒక ఇరుముడి దొంగతనం చేసుకోవచ్చు అంటే వాడు దొంగ అంతే. అయ్యప్ప స్వామికి దొంగలు ఇష్టం ఉండరు, దొంగలు నచ్చరు. ఓకే, అలాంటిది ఇరుముళ్ళు, గంటలు, అక్కడి నుంచి వచ్చే శూలాలు ఇవన్నీ కూడా దొంగతనం చేసుకొస్తారు మంచి జరుగుతుందని. అసలు లేదండి. ఇవి ఎలా క్రియేట్ చేస్తారో, ఎలా మధ్యలోంచి తీసుకొస్తారో నాకు తెలిసి అలాంటిది ఎక్కడ. ఇరుముళ్ళు దొంగతనం చేయడం అన్నది మహాపాపం. ఆత్మని మనం నైవేద్యంగా పెట్టి నాలోని ఆత్మని నేను నెయ్యిగా మార్చి నీకు ఇస్తున్నాను స్వామి అనే ఒక గొప్ప సిద్ధాంతాన్ని తీసుకెళ్ళి దొంగతనానికి మార్చారు. గంటలు దొంగతనం చేస్తారు, అక్కడ కొబ్బరికాయలు దొంగతనం చేస్తారు, తెచ్చుకుంటే పుణ్యం వస్తుందని. అలా పుణ్యం ఇచ్చే కాడికి దేవుడు ఎందుకు అవుతాడు? దొంగతనం చేసుకుని ఇంటికి తెచ్చుకుని అందరు దొంగలు అయిపోవాలి కదా. అట్లా అంటే దొంగతనం చేసి ఇంటికి తెచ్చుకుంటే పుణ్యం ఇస్తుందంటే తప్పు 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 తప్పు. అసలు ఛాన్సే లేదు. మనని ఎన్ని రోజులు దీక్ష చేసి మంచిగా మార్చడానికి ప్రయత్నం చేస్తుంటే నువ్వు దొంగనవుతాను, దొంగతనం చేసుకొస్తే మంచిది అని ఎలా చెప్తున్నావు? అది చాలా చాలా తప్పు. నేను విన్నాను ఈ ప్రచారం. ఒక చోట ఒక గురుస్వామి చెప్తున్నాడు, అక్కడ అటవీ ప్రాంతము, ఆ అడవిలో ఎలా ఉంటాయంటే రూల్స్ తెలియకుండా నువ్వు నిద్రపోతూ ఉంటే నీ దగ్గర తెచ్చేసుకోవచ్చు, అది అడవి ధర్మము అని ఏదో సమ్ లాజిక్, విచ్ ఈజ్ అబ్సల్యూట్ నాన్ సెన్స్. ఎక్కడా లేదు. ఉంటే నాకు ఆ శ్లోకం పెట్టండి, ఉంటే ఆ రెఫరెన్స్ పెట్టండి, నేను చూస్తాను. లేనే లేదు. అలాంటి తప్పుడు మాటలు ఫాలో అవ్వకూడదు. అంటే దీని గురించి నేనేం విన్నానంటే, ఇప్పుడు ఈ పడిమెట్లు ఎక్కడానికి సివిల్ ఉన్న భక్తులకు ఎవరికైనా సరే అర్హత లేదు. సో ఈ ఇరుములు ఎవరికైతే ఉంటాయో మన మాలా దీక్షలో ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఒక ఎలిజిబిలిటీ ఉంది. సో ఆ ఇరుములతో వెళ్తేనే మాకు అది ఒక దర్శనం అవుద్దని చెప్పేసి కూడా కొంతమంది దొంగతనాలు చేసుకుంటూ పైకి వెళ్ళడానికి, అది తప్పే, అఫ్కోర్స్ తప్పే కావచ్చు, కానీ ఇలా ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. అలా చాలా మంది చేస్తారు. అలా చాలా విషయాలు. నువ్వు ఏది చేసినా ఇరుముడి అంటేనే నువ్వు 41 రోజులు చేశాక వచ్చేది. అవును, నువ్వు 41 రోజులు చేయకుండా ఏది వచ్చినా తప్పే.
ఇప్పుడు అట్లా తీసుకొని వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు దర్శనం చేసుకున్నారు అనుకోండి స్వామి, అది ఎంతవరకు లాభం వస్తుంది వాళ్ళకి? Actually, లాభం కాదు, నాశనం నాశనం నేను చెప్తున్నది. దే విల్ రూయిన్ దేర్ ఎంటైర్ ఫ్యామిలీ. ఓకే. అది అంటే కళ్ళారా చూసిన వాడిగా చెప్తున్నాను, కుటుంబాలు నాశనం అయిపోతాయి తెలియకుండానే. పిల్లలు నాశనం అయిపోతారు. మహాపాపం అంటారు కదా, అట్లా పిల్లలు పుట్టేవాళ్ళు క్రిపుల్గా పుడతారు, తర్వాత పెళ్ళిళ్ళు అయితే డైవర్స్లు అయిపోతాయి, తెలియకుండానే మానసిక రుగ్మత వచ్చేస్తుంది. జన్మజన్మాల పాపం అది. ఎట్టి పరిస్థితుల్లోనూ కొండ ప్రాంతంలో దొంగతనం చేయకూడదు. ఇంకా బికాజ్ ఆ డిస్కషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఏదైనా క్షేత్రం వెళితే చెప్పులు కొనుక్కొస్తారు కొంతమంది, తక్కువ రేటుకి వస్తున్నాయండి అని చెప్పులు. ఓరే రామాను, వెళ్ళిందే నీ పూర్వజన్మ పాపాలు పోగొట్టుకోవడానికి, నువ్వు చెప్పులు, నూనె, గిన్నెలు ఇవి కొనుక్కొస్తే ఏమవుతున్నట్టు నువ్వు? ఎప్పుడు అలాంటి పని చేయకండి. చెప్పులు పోనీ అక్కడ కొని నడవడానికి కొంతమంది వాడితే అటు పడేసిరండి. చెప్పులు అలాంటివి కొనకూడదు, అవి శనిదేవుడి ఆయుధాలు. ఓకే. ఇంటికి తెచ్చుకుంటారు మీరు హ్యాపీగా వెనక్కి. నెవర్ డూ దట్ స్వామి, అది చాలా 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 తప్పు. అయితే ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం, ఇదైతే ఈ ఇయర్ గత 2 years నుంచి ఎక్కువ చూస్తున్నాం ఏంటంటే, ఎంతోమంది స్వాములు పాదయాత్రకని వెళ్తూ ఉన్నారు శబరిమలకి. వెళ్ళే క్రమంలో వాళ్ళు చెప్పులు ధరించి వెళ్తూ ఉన్నారు. అంటే నాకు సంభవం అనిపించింది, చెప్పులు ధరించి మనం ఆ పాదయాత్ర చేయడం వల్ల లాభం ఉందా అసలు? ఎందుకు మనం ఈ నియమాన్ని బ్రేక్ చేస్తున్నట్లు అనిపించట్లేదా? చాలా ఇంపార్టెంట్, చెయ్యకూడదు. అదే వెరీ వెరీ ఇంపార్టెంట్, చెయ్యకూడదు. నెంబర్ 1. 2, ఇక్కడెక్కడి నుంచో నడిచేస్తాను, వేరే ఊళ్ళ నుంచి నడిచేస్తాను. ఎవరి భక్తి వాళ్ళది. కానీ అయ్యప్ప దీక్ష, అయ్యప్ప యాత్ర ఒలింపిక్ పోటీలు కాదు. రైట్, అవును. ఓకే, ఆయన చేశాడు కాబట్టి నేను కూడా చేస్తా, వాళ్ళు నడిచారా నేను కూడా నడుస్తా. అయ్యప్ప స్వామి దీక్ష ఒలింపిక్ పోటీలో, లేకపోతే నీకు ఇంత చేస్తే ఇంత అన్నది తప్పు. అయ్యప్ప స్వామి నడిచాడు ఎరిమేలు నుంచి, మేము నడుస్తాం, మనకు నమ్మకం. చెప్పులు లేకుండా నడిచాడు అయ్యప్ప, మేము చెప్పులు లేకుండా నడుస్తాం. నడవలేని పరిస్థితి, కొంతమందికి డయాబెటిక్ ఫుట్ ఉంటుంది, అయ్యప్పని చూడాలనిపిస్తుంది, దీక్ష నిష్టగా చేస్తారు. ఓకే, అలాంటి వాళ్ళు చెప్పులు వేసుకుని నడిస్తే నడుస్తుండొచ్చు గాక, కానీ రూల్ ప్రకారం అయితే చెప్పులు వేసుకోకూడదు. ఈ పాదయాత్ర కోసం మాత్రమే చెప్పులు వేసుకొని వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. కొండ మీద అయితే చెప్పులు అసలే వేసుకోకూడదు. కానీ కొంతమంది నడవలేని పరిస్థితిలో, హెల్త్ కండిషన్స్ ఈజ్ డిఫరెంట్, అలా లేకుండా మాత్రం చెప్పులు ధరించకూడదు. అయితే ఇక్కడ పాయింట్ వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే, మేము ఇన్ని రోజులు నడుస్తున్నాం కాబట్టి మా కాళ్ళకి బుగ్గలు వస్తున్నాయి, బుగ్గలు వస్తున్నాయి కాబట్టి మేము చెప్పులు వేసుకుంటున్నాము. ఇంకొంతమంది కూడా బుగ్గలు వస్తున్నాయి కాబట్టి అట్లా మాకు కూడా కావద్దు అని మేము చెప్పులు వేసుకుంటున్నాము. మేము మళ్ళీ ఇంకో గ్యాంగ్ అంత దూరం నుంచి వెళ్తున్నారు కాబట్టి మేము కూడా ఇలా వెళ్ళాలి అని చెప్పేసాను. అంటే నాకెక్కడ కూడా ఈ ఇంటర్లింక్ అనేది కనిపించట్లే. అంటే నియమానికి మనం విరుద్ధంగా వెళ్తున్నట్టు. బట్ అది ఎలా చెప్తాము, ఎవరి భక్తి వాళ్ళది. ఎవరి భక్తిని కొలిచే తూకం రాళ్ళు లేవు. ఓకే, యు జస్ట్ కాంట్ మెజర్ భక్తి. ఒక్కొక్కళ్ళకి అలా మంచి అనిపిస్తుంది. సో ఎవరి దీక్షని మనం తప్పు పట్టకూడదు. ఏమో అలా దేవుడు కరుణిస్తాడేమో కానీ రూల్ ప్రకారం అయితే కాదు. ఓకే, నిజంగా అయితే అయ్యప్ప స్వామి దీక్షలో చెప్పులు వేసుకోకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పులు వేసుకోకూడదు. నీకు జాబ్ వైజ్ షూస్ వేసుకోవాలి, చెప్పులు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. నీకు దీక్ష చేసేటప్పుడు నీకు ఆఫీస్ పని ఉంది, ఒక అతను క్రికెటర్, ఓకే, షూస్ వేసుకుని క్రికెట్ ఆడతాడు. హీ వాస్ ప్లేయింగ్ ఫర్ రంజీ. ఓకే, షూస్ వేసుకుని ఆడతాడు. అది మ్యాండేటరీ. ఉద్యోగం నీది కాబట్టి నువ్వు వేసుకోవచ్చు. అంతేగాని అది చేయడం అయితే, చెప్పులు వేసుకోవడం అయితే తప్పు. అయితే మొన్న ఈ మధ్య ఒక వీడియో చూశాను. ఒక గురుస్వామి ఏమంటున్నారంటే, మీరు ఒకవేళ శబరికి వెళ్తున్నట్లయితే వెళ్ళండి, కానీ అక్కడ వావర్ స్వామి దర్శనం మాత్రం చేసుకోవాల్సిన అవసరం లేదు అనే ఒక వీడియో చాలా వైరల్ అయిపోయింది. అంటే ఇప్పుడు జరుగుతున్న కొన్ని యావిగేషన్స్ వల్ల మేబీ ఆయన అట్లా అనుండొచ్చు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? మనకి అక్కడ లిటరేచర్ ప్రకారం అయితే అయ్యప్ప స్వామి వావర్ అనే వ్యక్తితో పోరాడినట్టు, ఆయన్ని డిసైపుల్ చేసుకున్నట్టు, ఆయన్ని భక్తుడిగా మార్చి అక్కడ ఎరిమేలి దగ్గర ఉంచినట్టు, ఫస్ట్ దర్శనం చేసుకుని రావాలి అన్నట్టు ఉంది. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ పేరు చెప్పుకుని రిలీజియస్ అన్య మతస్థులుగా మార్చడానికి అక్కడ అల్లాయే దేవుడని చెప్తూ, లేకపోతే అలా అక్కడికి వెళ్ళి బొట్టు చెరిపేసుకుని లోపలికి వెళ్ళాలి అని ఇలా కొంత ప్రచారం స్టార్ట్ అయింది. అది నిజంగా జరుగుతుంది అట్లా? అంటే ప్రచారం కాకుండా నాకు పర్సనల్గా జరగలేదు, వినడమే. నేను కూడా ఇలాగ వినడమే. బట్ ఎప్పుడు అక్కడికి వెళ్ళినా మేము అలా ఒక ప్రదక్షిణ చేసేస్తాం, పైకి వెళ్ళిపోతాం. అక్కడ లోపల వెళ్ళిపోయి బొట్లు చెరిపేసుకుని
అక్కడ వేరే వాళ్ళు ఇచ్చింది ఏదో మెడలో వేసేసుకుని అలాంటివి లేవు. అలా ఎవ్వరూ చేయకూడదు. అయ్యప్ప స్వామి ఉన్నాడు కాబట్టి మనకి వావర్ అనే ఒక స్వామి ఉన్నాడు కాబట్టి వావర్ని దర్శనం చేసుకోవాలన్నారు కాబట్టి చూసాం, దర్శనం చేసుకున్నాం, వెళ్ళిపోయాం. కానీ బొట్లు చెరిపేసుకుని కొంతమంది అక్కడ ఉండే అల్లానే దేవుడు అని చెప్పి, లేదు మాకు అయ్యప్ప దేవుడు, అల్లా కూడా అయి ఉండొచ్చేమో, బట్ మాకు పర్సనల్గా దీక్ష చేస్తున్నప్పుడు దీక్ష ఉన్నప్పుడు కాబట్టి అయ్యప్పే దేవుడు నాకు. అయ్యప్ప దేవుడు. నువ్వు మన బొట్టు పెట్టుకునే వెళ్ళాలి అయ్యప్ప దగ్గరికి, మనకి ఈ వస్త్రములోనే వెళ్ళాలి అయ్యప్ప దగ్గరికి. అలాంటి నువ్వు బొట్టు చెరిపేసుకుని వెళ్ళాలి, లోపలికి వెళ్ళాక అల్లా దేవుడని నువ్వు నమ్మాలి అని అంటే కానే కాదు. అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ చేయాలి. ఇవి స్లోగా మీరు నమ్మరు. శబరిమలైకి ఎరిమేలకి ఇంకొక 2 కిలోమీటర్లు ఉందనగా పెద్ద 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 చర్చిలు. ఓకే, పెద్ద పెద్ద చర్చిలు. అక్కడి నుంచి ప్రచారం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో నేనేమంటానంటే అయ్యప్ప దీక్షలో వెళుతున్నప్పుడు అక్కడ కూడా కన్వర్ట్ చేస్తే అనే భయంతో ఇలాంటివి నిజంగా వస్తున్నాయి. మన వాళ్ళు ఇప్పుడు ఫైట్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకని లోపలికి వెళ్తున్నప్పుడు నువ్వు మతం మార్చే ప్రయత్నము, నువ్వు కంపల్సరీగా డైవర్ట్ చేసే ప్రయత్నము చేస్తున్నావంటే తప్పు. ఖచ్చితంగా దాన్ని మేము రిజెక్ట్ చేస్తాం, ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తాం. ఎట్ ద సేమ్ టైమ్ మనకి ఇన్స్క్రిప్షన్స్లో ఉన్నాయి కాబట్టి, వావర్ అని ఉంది కాబట్టి మనం అయ్యప్ప స్వామి కోసం దండం పెట్టుకుంటాం. అదే మన ఇప్పుడు శరణ ఘోషలో కూడా ఖచ్చితంగా వావర్ స్వామి మనం శరణం అయ్యప్ప కాబట్టి దండం పెట్టుకుంటాం అంతే. మనం మారం, మన బొట్టును చెరపము. మనం అదేదో అక్కడికి వెళ్ళాక మనం వాళ్ళలా మారిపోవాలి అన్నది వెరీ వెరీ రాంగ్. అది అస్సలు రిజెక్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు మాల వేసుకునే వాళ్ళకి మాలది ఒక ప్లేస్లోనే మాల వేసుకున్న తర్వాత మాల వచ్చేసి మళ్ళీ ఇప్పుడు ఇరుముళ్ళు దించడానికి కోసం ఇరుముళ్ళు అన్ని అక్కడ దించేసి ఇంటికి వచ్చిన తర్వాత మాల సేమ్ ప్లేస్లోనే మనము తీసేయచ్చు, లేకపోతే ఎట్లా? కంపల్సరీగా ఎక్కడికి వేసుకున్నామో అక్కడికే తీసుకెళ్ళి మాల విసర్జన చేయాలి. కంపల్సరీగా ఇంటికి వచ్చి మనము ఆపోజిట్ డైరెక్షన్లో కొబ్బరికాయ కొట్టే లోపలికి వెళ్ళాలి. ఓకే, అంటే ఏ ప్లేస్లో అయితే మనం దీక్ష తీసుకున్నామో ఆ ప్లేస్లోకి వెళ్ళి అప్పుడు మనం తెచ్చిన నైవేద్యం, మనకి అరవణ పాయసం తెస్తే అరవణ పాయసం డబ్బాలు కానీ ఎక్కడైతే క్షేత్రాలు తిరిగి వచ్చామో ఆ ప్రసాదం అంతా పెట్టి శరణఘోష చెప్పి నైవేద్యము చేసి దీపం వెలిగించి ఆ దీపము కొండెక్కిపోయాక అప్పుడు దీక్ష విరమించినట్టు. ఓకే, ప్రాబ్లం ఏమొస్తుందంటే కొంతమంది మధ్యలో కట్టుకుంటున్నారు, అక్కడే తీసేస్తారు, అక్కడే వస్తూ మాల తీసేస్తారు, సివిల్ స్వాములు అయిపోతారు. నాకు తెలిసిన స్వాములు అయితే ఆ కొండ దిగగానే వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ వెహికల్ లిక్కర్ షాప్కి వెళ్ళిపోయింది. అయిపోయింది కదా విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్. అంటే అది నియమాన్ని బ్రేక్ చేసినట్టు అక్కడ కూడా, ఎందుకంటే వాళ్ళు ఇంకా కంప్లీట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ ఇంకొక క్లైమాక్స్ అనేది ఉంది, చేయలేరు కదా. అండ్ అది చాలా తప్పు. నువ్వు క్షేత్రములు తిరిగి ఆ పుణ్యం ఇంటికి తీసుకురావాలి. నువ్వు లిక్కర్ షాప్ వాడికి ఇవ్వకూడదు, అక్కడ మసాజులకు ఇవ్వకూడదు. చాలా చాలా తప్పు, చాలా తప్పు. అది ఎలా ఉంటుందంటే వాళ్ళకి అప్పుడు తెలియదు, ఏముందిలే అనిపిస్తుంది. వాళ్ళు అలా కృంగిపోతారు, లైఫ్లో ఇలా కారిపోతారు. అస్సలు అలాంటి పని ఎప్పుడు చేయకూడదు. ఇంటికి రావాలి, దీక్ష మొత్తం అయ్యాకనే మీరు ఏ పనైనా. ఇప్పుడు వచ్చిన తర్వాత మాల తీసేది చాలా మంది కూడా చెప్తూ ఉంటారు, ఇంట్లో తల్లి తీయాలి అని చెప్పేసి అంటారు. తల్లి తీస్తే ఇంకా తల్లి అంటారు, మళ్ళీ ఇంకా వేరే గురుస్వాములు అంటారు. అంటే ఇది ఇద్దరిలో యాక్సెప్టెడ్. ఎప్పుడు తల్లి తీయచ్చు, తల్లికి ఎప్పుడు అధికారం ఉంది, తల్లి తీయచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ఇట్ గురుస్వామి చేయాలి. ఒకవేళ గురుస్వామి లేని పక్షంలో, కొంతమంది అప్పుడు యాత్రకు వెళ్ళి ఉంటారు గురుస్వామి, అలాంటి లేని పక్షంలో తల్లి యాక్సెప్టెడ్. ఓకే, బట్ మెజారిటీ వచ్చేసి మనకి ఇక్కడ గురుస్వామితో తీర్చుకోవాలి. ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నా ఏకభుక్తం అనేది మనలో ఉన్న ఒక నియమం. ఏకభుక్తం అనేది అంటే మధ్యాహ్నం మార్నింగ్ కూడా మనం అసలు ఏం తినకుండా అయితే గీతే పాలు తాగడము టీ తాగడము చేస్తూ ఉంటారు, మధ్యాహ్నం భిక్ష చేస్తుంటారు. కానీ చాలా మంది ఏంటంటే మార్నింగ్ టిఫిన్ చేస్తూ మధ్యాహ్నం పూట భిక్ష చేస్తూ నైట్ అల్పాహారం తీసుకుంటూ ఉన్నారు. సో ఇట్లా ఉండడం వరకు వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ దీనికి ఏంటంటే, దేవుడు మన కడుపు మార్చుకోమనలేదు కదా అని చెప్పి దేవుడు నన్ను కడుపు నిండా తినమన్నాడు అన్నారు. సరే, ఇట్లా కూడా ఒప్పుకుందాం, కానీ నియమంలో అది లేదు కదా. లేదు, ఏకభుక్తమే. అయ్యప్ప స్వామి దీక్ష ఏకభుక్తం. కానీ మరి దీన్ని ఎట్లా చూడొచ్చు మనం? తప్పంతే. ఎలా చూడొచ్చు అంటే నేను చెప్పినాక ఫస్ట్ ఏ గురువు ఎలా చెప్తే అలా. వాళ్ళ గురువు 3 సార్లు తిను అంటే తినండి హాయిగా. కానీ రూల్ ప్రకారం అయితే ఆ గురువు ఖచ్చితంగా కరెక్ట్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది, లేదా గురువు నాశనం అవుతాడు. ఒక గురువు తప్పు లీడ్ చేస్తే ఆ గురువుకే ఆ పాపం, వీళ్ళందరి దీక్ష పాపం ఆయనకు అంటుతుంది. అందుకే గురుస్వామి అనేది బాధ్యత. గురువు తప్పు విషయాలు చెప్పి
నువ్వు తినేయచ్చురా అయ్యప్ప స్వామి టిఫిన్స్ అని బోర్డు ఉంటే అక్కడ 3 పూట్లు వెళ్ళి తినేయండిరా అని చెప్పాడు అంటే నీకు సన్నిధానం యొక్క విలువ లేదు, నువ్వు వండుకోలేదు, నీ తల్లి వంట చేయలేదు, నీకు మడిగా ఫుడ్ రాలేదు అంటే నీకు ఖచ్చితంగా అది ఎఫెక్ట్ పడుతుంది. 3 పూట్ల తినేసేసి 3 పూట్ల భిక్షని చాలా చాలా తప్పు. ఏకభుక్తమే, 1 పూటే తినాలి. ఇంకోసారి పలహారం చేయొచ్చు. ఇప్పుడు పూజలు కూడా రాత్రి వెళ్తే అన్ని రకాల 12 గంటలు అవుతుంది ఒక్కొక్కసారి కొన్ని పూజలు. వెరీ రాంగ్ అండి. అది అసలు యాక్సెప్టే చేయకూడదు. 12 గంటలకి తినేసేసి అన్ని రకాలు దానికి అది ఎలా చెప్తాము? ఎంతమందిని అర్థం చేసుకోగలుగుతారు? ఇంత వీడియో చేస్తున్నామా, దీనిలోంచి ఒక తప్పు మాట వెతికి అందులోంచి ఆ తప్పు గురించి మాట్లాడతారు. కానీ ఇది నిజం కదా, మేము చేయకూడదు కదా అని ఎవరికి వాళ్ళు మారలేరు. 3 పూట్ల తినేసేసి అక్కడ అయ్యప్ప స్వామి హోటల్ అని ఉంది కాబట్టి అందులోకి వెళ్ళిపోయి తినేసేసి అది రాంగ్ స్వామి. అలా చేయకూడదు. ఏకభుక్తం. ఇంకోసారి మరీ ఆకలేస్తే కొంతమంది పని చేసేవాళ్ళు ఆకలి పండ్లు ఫ్రూట్స్ లేకపోతే అల్పాహారమే, అల్పముగా తినే ఆహారం, మళ్ళీ అది ఫుల్గా కడుపు నిండా తినేసేది కాదు. ఇది రూల్. ఇంకా దీనిపైన ఎవరైనా డిఫెండ్ చేస్తూ మా గురువు అట్లా చెప్పాడు తినచ్చు, ఆకలి మార్చుకోమని ఎవరు చెప్పలేదు. ఎక్కడ మాడడం వేరు, నువ్వు కడుపు నిండా తినేసి 3 పూట్ల తినడం వేరు. నువ్వు కడుపు మార్చుకోకు. 2 అట్టిపడి తిన్నా నీ కడుపు మాడినట్టు కాదు. అవును, అది డాక్టర్ మీకు ఇంకా బాగా తెలిసి ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో కావాలి. ఇది ఒక ఫస్ట్ 4-5 డేసే మీకు టెన్షన్. అవును, ఫస్ట్ 4-5 డేసే మీకు అయ్యో తినలేదు అనిపిస్తుంది. దాని తర్వాత ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? మేము దీక్ష చేస్తాం కదా, ఎంత హాయిగా ఉంటుందో. నిజంగా మధ్యాహ్నం 1:30-2 తిన్నాక నైట్ మళ్ళీ 7 లోపల ఏదైనా ఫ్రూట్స్ తింటే మీకు ఎంత స్ట్రెంగ్త్ వస్తుందో, ఎంత శక్తి తెలియకుండానే వస్తుంది. అంటే దీనివల్ల గ్యాస్ ఇష్యూస్ కూడా వస్తాయి, గ్యాస్ ట్రబుల్ వస్తుందని కూడా అంటున్నారు కదా. ఒక 4 రోజులే, అన్ని రోజులు నీకు అలవాటై ఉంది కాబట్టి నీకు అది స్టార్టింగ్ అలా అనిపిస్తుంది. ఓకే, దాని వన్స్ ఇది లిమిటెడ్. ఇప్పుడు ఇట్స్ ప్రూవ్డ్. ఇప్పుడు నేనేమి కొత్తగా చెప్పాల్సిన పనిలే. ఇప్పుడు ఊరికే గూగుల్ ఇట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని గూగుల్ చేయండి, వచ్చేస్తుంది అన్నీ. ఎంత మీ కడుపును ఎంటీ పెట్టగలరో మీ సెన్సెస్ అంత బాగా పనిచేస్తాయి. ఇది రూల్. ఇది ఎవ్వరూ అబద్ధం లేదు. ఎప్పుడు అయ్యప్ప స్వామి చెప్పాడు, ఎప్పుడు మనం ఫాలో అవుతున్నాం, ఎప్పటికీ రిలవెంట్. అందుకే సనాతనమైనది ధర్మం. అయితే ఇప్పుడు మహాపడి పూజల గురించి మనం మాట్లాడుకుంటే ఆ పడి పూజలు అంత పవర్ ఏముందంటే చాలామంది కూడా నేను విన్నప్పటికీ, ఈవెన్ నేను కూడా ఒక పడి పూజకి లాస్ట్ ఇయర్ నేను అటెండ్ అయ్యి అక్కడ నేను ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఇన్వాల్వ్ అయిపోయింది నాకు తెలుసు. సో ఆ తర్వాత నా మైండ్లోకి వచ్చిన ఇమ్మీడియట్ థాట్ ఏంటంటే, సరే ఇక ఇది నేను మాలేసుకోవాలి అంతే, ఇక ఈ దీక్షని తీసుకోవాల్సిందే అని ఫిక్స్ అయిపోయినా. ఇది నా ఒక్కరికి అనుకున్నా. నాకు తెలిసిన కొంతమందికి కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు అన్నారంట, పడి పూజకి వెళ్ళినా నేను మాలేసుకోవాలనిపించింది, నా ఇంట్రెస్ట్ వచ్చిందంటే. అంటే అంత ఏముంది అంటే అది ఎలా వచ్చేస్తుంది మైండ్లో? అద్భుతం అసలు. అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే మజా. అయ్యప్ప స్వామి పడి పూజ అంటేనే అంత గొప్పది. ఊగిపోతాం మనం. అంత ఆవాహన శక్తి అయ్యప్ప స్వామిని అక్కడ ఆవాహించి అక్కడ ఆ పాటలకి భజనలకి ఆ పూజలకి కదిలిపోతాం. ఇంకా మేము చేసే తాంత్రిక పూజలకైతే ఎవ్రీథింగ్ విల్ కమ్. ఆ యూనివర్సల్ ఫోర్స్ అక్కడికి వస్తుంది. అండ్ భజనలో ఇన్వాల్వ్ అయిన వాడు, ఆ రుచి చూసిన వాడు, నాకు తెలియకుండా నేను డాన్స్ చేస్తున్నా ఒక్కొక్క సందర్భంలో, నిజంగా కూడా వదలలేం. అది ఆ రుచి తెలిసిన వాడు. నేను చెప్తాను 25 years నుంచి నా చిన్నప్పటి నుంచి వేస్తున్నా. అండ్ ఇంట్రెస్టింగ్గా నేను అన్ని రకాల అయ్యప్ప అని కనిపించిన పుస్తకాలన్నీ చదివా. అమ్మో, అంత ఇంట్రెస్ట్. ఏముంటుంది, ఏం తెలుసుకోవాలి, ఇంకా ఏం తెలుసుకోవాలి. నీలి అయ్యప్ప, ఓకే, ఆ అయ్యప్ప యొక్క గాయత్రి, అయ్యప్ప గీత, ఇలాంటి అద్భుతమైన పుస్తకాలు, అద్భుతమైన లిటరేచర్ చదవాలి. అయ్యప్ప స్వామి గురించి బోలెడు విషయాలు తెలుసుకోవాలి. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ధర్మశాస్త్ర వేరు, అయ్యప్ప వేరు, అండ్ మణికంఠ వేరు. ఈ టైప్లో మనకి చాలా ఉన్నప్పటికీ అన్నిటిని ఒక సటల్ తీగలా నడుపుతూ ఉంటుంది. అండ్ ఎంత బాగుంటుందో అసలు ఆ దీక్ష యొక్క గొప్పతనం చేస్తేనే తెలుస్తుంది. అండ్ కలియుగంలో ఇంపార్టెంట్. కలియుగంలో కలి ప్రభావం నుంచి బయటపడడానికి మీరు ఒక్కసారి అయ్యప్ప దీక్ష లిస్ట్ రాసుకుంటే ఈ రోజుల్లో సొసైటీలో జరిగే అన్ని ప్రాబ్లమ్స్కి ఆన్సర్ అని తెలుస్తుంది. రేపులు అయ్యప్ప స్వాములు చెయ్యలేరు, మర్డర్లు అయ్యప్ప స్వాములు చెయ్యరు, ఎడిక్షన్స్ అయ్యప్ప స్వాములు అవ్వరు. ఓకే, ఎంతసేపు టీవీ ఎడిక్షన్ అయ్యప్ప స్వాములు చూడరు. ఎంతసేపు నీకు ఆపోజిట్ జెండర్ అమ్మాయి కావాలి అయ్యప్ప స్వాములు కదలరు. గట్టి రాయిలా ఉంటారు అయ్యప్ప స్వాములు. అనుకుంటే అంత నియమంతో ఉంటారు.
అండ్ భక్తి లేకుండా ఈరోజు డైవర్ట్ చేసేస్తున్నారు మనుషులు. భయం ఉండద్దు, భక్తి ఉండద్దు అని చెప్పి. అయ్యప్ప స్వాములు భక్తి ఇట్లా స్ట్రాంగ్. ఎక్కడ ఆ అపార్ట్మెంట్లో ఓ చోట కింద మ్యాట్ వేసి అయ్యప్పని కూర్చోబెట్టినా వచ్చేస్తుంది అయ్యప్ప అక్కడ శక్తి. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. సొసైటీని కరెక్ట్ చేసే మెథడ్ కలియుగంలో అయ్యప్ప స్వామి మాల మాత్రమే. ఎప్పుడు 4 అడుగు వేయలేని వాడు ఇక్కడి నుంచి షాప్కి వెళ్ళాలన్నా బండి వేసుకుని వెళ్ళేవాడు పెద్ద పాద నడుస్తాడు. తల మీద పెట్టుకుని నడుము నిటారుగా పెట్టుకుని పెద్ద పాద నడుస్తాడు. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం పరిగెడతాడు. అది కేవలము అయ్యప్ప దీక్షలోనే పాసిబుల్. అయ్యప్ప దీక్షకు అంత పవర్ ఉంది. ఎంతసేపు ఈ ప్యాంట్ వేసుకుంటే బాగుండే, ఇట్లుంటే బాగుండే, హెయిర్ కట్ ఇట్లా చేసుకోవాలి, ఇట్లా డిజైన్ పెట్టాలని వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి దెబ్బకి 45 రోజులు మన యూత్ని ఎవడు ఆపగలడు? ఎవరు చేంజ్ చేయగలరు? 40 కట్ లేదు, హెయిర్ లేదు, హెయిర్ లేదు, హెయిర్ కట్ లేదు. స్వామి శరణం. మనం బొట్టు కనిపించకూడదు, మనకి ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని డిజైన్ అన్ని ఒక్క మాట అయ్యప్ప అని ఆపేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అయ్యప్ప. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అయ్యప్ప దీక్ష. సొసైటీ వాడు ఎంత తాగుబోతైనా, ఎంత స్మోకర్ అయినా, ఎంత ఏదైనా అయ్యప్ప దీక్ష స్టార్ట్ చేయగానే అన్ని వదిలేస్తాడు. స్వామి వేసుకున్నా స్వామి అంటాడు అంతే. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా అలవాట్ల గురించి అన్నారు. అంటే నేను విన్న విషయం ఏంటంటే చాలామంది అలవాట్లని మానేసుకోవడం కోసం మాత్రమే అయ్యప్ప దీక్ష వేసుకుంటున్నారు అని కొంతమంది దగ్గర నుంచి. నాట్ అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం కాదు. అంటే వాళ్ళకి కొన్ని వ్యసనాలు ఉండొచ్చు, డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ, వీటిని కంట్రోల్ చేయడం కోసం నేను దీక్షలోకి వచ్చిన అని చెప్పేసి అంటున్నారు. అన్ని రకాలుగా ఏ మార్గం అయితే ఏముంది మనకి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అయ్యప్ప దీక్ష. అయ్యప్ప దీక్షలో నీకు భక్తి యోగం, కర్మయోగం, తర్వాత జ్ఞానయోగం, అన్ని రకాలుగాను మనకి భక్తి నేర్పించేది అయ్యప్ప. అయ్యప్ప దీక్షలో ఒక స్వామి శ్లోకాలు చదవలేడు, ఓకే, పెద్ద పెద్ద మంత్రాలు చదవలేడు, భూతనాథ సదానంద సర్వభూత అది కూడా సరిగ్గా చెప్పలేడు. కానీ స్వాములు కనిపిస్తే సేవ చేస్తాడు, వడ్డిస్తాడు, ఎక్కడన్నా పూజకి వెళ్తే అక్కడ అంతా క్లీన్ చేస్తాడు. చాలు భక్తి. అయ్యప్ప స్వామి దీక్షకుండే గొప్పతనమే అది. ఆయన ఆటో నడుపుకున్నా, ఆయన చదువు రాకపోయినా, ఆయన ఇంకా చిన్న పని ఏదైనా వ్యాపారం ఏదైనా చేసుకున్నా, ఏదైనా స్వామి కనిపిస్తే కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది. ఒక స్వామి అయితే ఆయన పిలవడమే మేము ఆటో స్వామి అని పిలుస్తాం. నిజంగా మంత్రాలు చదవలేడు ఆయన, చూసి చదవ రాదు, కానీ కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే అంత సేవ చేసుకుంటాడు. అయ్యప్ప అంటే అంత ఇష్టము. అండ్ అంచెలంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇప్పటికీ మేము ఆటో స్వామి అని పిలుస్తాం. అయితే పాయింట్ ఏంటంటే అయ్యప్ప స్వామి దీక్ష నువ్వు ఎలాగైనా పట్టుకో. ఓన్లీ అలవాట్లు మానుకోవడానికి రా బాబు. ఒక అతనైతే ఓన్లీ కోపం తగ్గించుకోవడానికి, మెళ్ళో మాల గల్లు గల్లు అంటే నాకు కోపం రాదు స్వామి అని ఎలాగైతేనే మారడానికి, మనుషులు మారడానికి, మనుషుల్ని ఒక సరైన మార్గంలో పెట్టడానికి అయ్యప్ప దీక్ష. దీక్ష అంటేనే అర్థం అది, వ్రతము అంటేనే అర్థం అది. అంటే నేను కొన్నికి అలవాటు పడిపోయాను, ఈ వ్రతం చేసుకునేటప్పుడు నేను ఇలాంటి పని చెయ్యను, అది స్లోగా బాడీకి అలవాటు అవుతుంది అని. వెరీ వెల్ అండ్ గుడ్, చేయాలి అట్లాంటివి. నిజంగా అలవాట్లు ఉన్నవాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న 40 కంట్రోల్ అయిపోతారు. చాలా జీవితంలో చేంజ్ అవుతుంది. అండ్ అక్కడికి వెళ్ళొచ్చాక, పంబా నది దగ్గరికి వెళ్ళొచ్చాక ఒక బ్యాడ్ అలవాటు వదిలేయాలి. ఓకే, ఒక బ్యాడ్ అలవాటు నాలో చెల్లిపోవాలి అన్నట్టు వదిలేయాలి. అలాగా అయ్యప్ప స్వామికి మీలోని బ్యాడ్ అలవాట్లని అయ్యప్ప దగ్గర వదిలేసి వస్తే ఎవ్రీ ఇయర్ అంచెలంచెలుగా మెట్లు ఎక్కినట్టు ఎక్కుతారు. జీవితంలో మెట్లు ఎక్కినట్టు ఎక్కుతారు. అందుకని అయ్యప్ప స్వామి దీక్ష ఏదో ఫ్యాషన్ కోసం కాకుండా నిజంగా చేయాలి. ఒక ఆయన నాకు తెలుసు అప్పులోళ్ళని తప్పించుకోవడానికి వేసుకున్నాడు. అప్పులోళ్ళు దీక్షలో ఉంటే తిట్టరు కదా, ఏమన్నారు కదా అని వేసుకుని ఆయన అక్కడికి వెళ్ళి ఇంకా ఇక్కడి నుంచి పడి అంత దూరంలో ఉందనుక అక్కడ కూర్చుని ఏడ్చేశాడు. ఆ గుంపులో ఇట్లా ఇరుముడితో కింద పడి ఏడ్చేశాడు. ఒక్కసారి అప్పు లేకుండా బతకాలని స్వామి ఒక్క రోజున దండం పెట్టుకున్నాడు. నాకు తెలుసు ఎంత మిరకలస్గా మారాడు. అయ్యప్ప స్వామి మాంగేస్తాడు, అడిగింది ఇస్తాడు. దీక్ష గట్టిగా చేసి అయ్యప్ప కళ్ళలోకి చూసి నాకు ఇది కావాలి అయ్యప్ప అని అడుగు, ఇచ్చి తీరుతాడు. దీక్ష కరెక్ట్గా చేయకుండా నీకేదో షార్ట్కట్ ఇరుముళ్ళు దొంగతనం చేసే బ్యాచ్కి రాదేమో, కానీ నిజంగా మనస్ఫూర్తిగా అయ్యప్పని తలుచుకుని పడి, అండ్ నేను చెప్తున్నా కదా అయ్యప్ప దీక్ష కరెక్ట్గా చేసేవాడు పక్కనోడు ఎలా చేస్తాడు అన్న దాంతో సంబంధమే ఉండదు. వాడు దీక్ష కరెక్ట్గా చేస్తాడు, వాడు సేవ కరెక్ట్గా చేసుకుంటాడు, వాడి భక్తి కరెక్ట్గా ఉంటుంది, ఆ స్వామి యొక్క పొటెన్షియల్ కరెక్ట్గా ఉంటుంది. అలాంటి స్వాములు వెలుగుతారు ఇట్లా లైఫ్లో ఖచ్చితంగా.
సో అయ్యప్ప దీక్షని ఏ ఫార్మాట్లోనూ తీసుకోండి, మనసు అయ్యప్ప మీద పెట్టండి. ఏదైనా కానీ మనసు అయ్యప్ప మీద పెట్టండి. అయ్యప్ప స్వామి దీక్షలో మేజర్ అండ్ వన్ ఆఫ్ ది మేజర్ రూల్స్ పరనింద. వేరే స్వామి దీక్ష ఎలా చేస్తున్నాడు నీకు అనవసరం. అది వానికి, వాని గురువుకి, అయ్యప్పకే సంబంధం. నువ్వు అరే ఇట్లా ఎందుకు వచ్చినావు, నువ్వు ఈ బొట్టు ఎందుకు పెట్టినావు, ఫస్ట్ ఆ బొట్టు పెట్టి ఈ బొట్టు పెట్టాలి, ఫస్ట్ ఈ కండు వేయొద్దు, రెడ్ వేయొద్దు, ఆరెంజ్ వేయాలి, బ్లాక్ వేయాలి, ఈ టైప్లో పిచ్చి రూల్స్తో పక్కనోళ్ళని దూషిస్తున్న స్వాములు నాశనం అయిపోతారు. ఎప్పుడూ కూడా ఇతరుల దీక్ష ఎలా ఉంది నువ్వు మెజర్మెంట్ తూకం కాదు. అయ్యప్ప చూసుకుంటాడు. వాడు దీక్షలో తప్పు చేశాడు అనుకో, అయ్యప్ప చూసుకుంటాడు. నువ్వు నిందించావనుకో నువ్వు ప్రాబ్లం. ఒక స్వామిని ఎంత కాదన్నా ఆ స్వామి మెడలో మాల ఉంది, వాడు ఏమన్నా చేయని, చెప్పగలిగితే చెప్పాలి. ఇన్సల్ట్ కానీ లేకపోతే తప్పుగా వాళ్ళతో ఏం స్వామి ఇట్లా చేస్తారు, స్వాములంతా వేస్ట్ అయిపోయారు, అస్సలు అలాంటి మాట నోటి నుంచి రానివ్వద్దు. అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నప్పుడు పరనింద, ఇతరుల స్వామి దీక్షలని నింద చేయడం మహాపాపం. నింద చేయకండి. చెప్పండి, కొన్ని మీకు ఆ పొజిషన్లో ఉండి చెప్పగలిగితే చెప్పండి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాముల్ని నింద చేయకూడదు. పరనింద, నీ దీక్ష నీకు ఇంపార్టెంట్. నీ దీక్షలో ఉన్నప్పుడు మొత్తం ఫోకస్ నీ మీదకి వెళ్ళాలి. నేను ఎలా దీక్ష చేస్తున్నాను, నేను బాగా చేస్తున్నానా లేదా, పక్కనోడితో సంబంధమే లేదు. పక్కన స్వాములు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది నీకు అనవసరం. నువ్వు దీక్ష కరెక్ట్గా చేస్తున్నావా లేదా, నీ దీక్ష నీకు ఇంపార్టెంట్. అలా చేసి నేను చెప్తున్నా కదా, ఒక స్వామి నేను దీక్ష బాగా చెయ్యాలి అనే దాంతో దీక్ష కరెక్ట్గా చేసి బిల్డింగులు కట్టి సంపాదించి అప్పులుండి అలా బాధపడుతున్న 18 స్వాముల్ని ఆయన ఫ్రీగా డబ్బులు పెట్టి తీసుకెళ్ళాడు. అప్పుల్లో కూరుకుపోయి ఉండి ఆత్మహత్య తప్ప ఇంకో దిక్కు లేదనుకున్న స్వామి నెక్స్ట్ ఇయర్కి 18 మంది కన్యస్వాములకి డబ్బులు ఇచ్చి పంపించాడు శబరిమల. అయ్యప్ప క్యాన్ డూ మిరకల్స్. ఓన్లీ థింగ్ ధ్యాస అయ్యప్ప మీద పెట్టాలి. మనం ఎంతసేపు పక్కనోడు ఎలా చేశాడు, వీడు ఎలా చేశాడు, ఇదంతా వ్యాపారం అయిపోయింది ఈ మధ్య. నీకెందుకయ్యా, నువ్వు దీక్ష చేయాలి. వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి చాలామంది. అయితే ఇక్కడ తాంత్రికం గురించి కూడా మనం ఒకసారి చూసుకుంటే కనుక ఎన్నో పూజలు మనం చేస్తూ ఉంటాం, ఎన్నో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పూజలు, దాంట్లో కూడా తాంత్రికం ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అక్కడ లేని అటెన్షన్, అంత హ్యూజ్ అటెన్షన్ లేనిది అయ్యప్ప తాంత్రిక పూజ చూస్తున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటే చుట్టుపక్కల అందరూ అక్కడ తాంత్రిక పూజ ఎవరైతే చేస్తున్న గురుస్వామి ఉంటారో అందరు ఐస్ అక్కడే ఉంటాయి. అంటే వాళ్ళు చేతులతో చేసి ఆ ప్రతి ఒక్క గెస్చర్స్ అన్నీ కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకు ఈ అయ్యప్ప స్వామిలో ఉన్న తాంత్రిక పూజకి ఆ పవర్ ఎట్లుంది? అయ్యప్ప స్వామి అది అట్రాక్టివ్ ఫోర్స్ ఉంది దాంట్లో. అయ్యప్ప స్వామి తంత్రస్వరూపం. ఓకే, అయ్యప్ప స్వామి పోస్చరు, అయ్యప్ప స్వామి తంత్రస్వరూపం అయ్యప్ప. ఓకే, అండ్ అది రివీల్ చేయలేము. ఆ ముద్రల ద్వారా ఎంత అద్భుతమైన శక్తి వస్తుంది అన్నది రివీల్ చేయలేము. బట్ నిజంగా మిరాకులస్. అదే కదా. అండ్ దానికి పర్టికులర్ నిష్ట ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అది చేయొద్దు అంటే కూడా చేయకూడదు. మనకు వచ్చినా కూడా దాని గురించి ఇంటర్నెట్లో దొరికిపోయినా కూడా అలాంటివి చేయకూడదు. ఎందుకంటే సిద్ధి లేనిదే అది చేయలేము. చేసినా అది ఫలించదు. అందుకని కంపల్సరీ రివర్స్ కొడుతుంది అని చెప్పేసి. అబ్సల్యూట్లీ. ఫస్ట్ థింగ్ మెమరీ లాస్. మర్చిపోతాం ఎక్కడ ఏం మాట్లాడాలో. ఓకే, ఫస్ట్ మెమరీ లాస్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వంశం ఇట్లా కూలిపోతుంది. ఓకే, ఎప్పుడు కూడా అలా చేయకూడదు. అండ్ తాంత్రిక మార్గంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆ ఎంటైర్ ఏరియాలో ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్స్ వస్తాయి. అదే ఒక టైప్ ఆఫ్ శక్తి జనరేట్ అవుతుంది. అండ్ ఎలా జనరేట్ అవుతుంది మీరు నమ్మరు. ఇలాంటివన్నీ ప్రూవ్ చేయడానికి ఇప్పుడు నేను యాజ్ ఎ సైంటిఫిక్ స్పిరిచువలిస్ట్ మేము వాటన్నిటిని మెజర్ చేస్తాం. మెజర్ చేసినప్పుడు సౌండ్ తగ్గ ఫ్రీక్వెన్సీస్ ఎప్పుడైతే లో లెవెల్లో హ్యాండ్ గెస్చర్స్తో ఫ్రీక్వెన్సీస్ క్రియేట్ చేస్తామో దట్ విల్ రెజనేట్. ఫర్ ఎగ్జాంపుల్, మనకి నీళ్ళలోకి రాయి వేస్తే ఒకలా వస్తుంది, జస్ట్ ఒక చోట చిన్న ఇలా టచ్ చేసిన ఆ రిపుల్స్ వెళ్తాయి. అలాగా అలాంటి రిపుల్స్ మాత్రమే మనసుని కదిలిస్తాయి. మీకు బయట మాట్లాడుకున్నవి కాకుండా అల్ట్రాసానిక్ సౌండ్స్ ఉంటాయి కదా, అవి మైండ్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అది ట్రీట్మెంట్లకు వాడతారు. అలాగే తాంత్రిక గెస్చర్స్లో వచ్చే వైబ్రేషన్స్ ఎంతోమంది మానసిక స్థితిని బాగు చేస్తాయి. చాలామంది అక్కడికి వెళ్ళాక అట్లా ఒక అట్రాక్షన్లోకి వెళ్ళిపోతారు బికాస్ ఆఫ్ తాంత్రిక వైబ్రేషన్స్. అండ్ ఆ వైబ్రేషన్స్ ఉన్నాయంటే మనకి ఒక పిజ్జానో బర్గరో ఒక ఓవెన్లో పెడితే ఎలా అయితే ఇన్ఫ్రారెడ్ రేస్తో అవి హీట్ అవుతున్నాయో
అలాగ ఒక తెలియని సట్టల్ మన మైండ్ లెవెల్లో గేమ్ ప్లే చేస్తుంది. అవును. వీటికి మేము వీఆర్ యాక్చువల్లీ ఇది ఎందుకు జరుగుతుంది ఇలాగా, ఇంతమంది భక్తి ప్రపత్తులతో ఉంటే ఎలా దాన్ని బెటర్ అవుతుంది అనేది మేము వీఆర్ స్టడీయింగ్ ఇట్. ఓకే. అండ్ అవి ఇన్ఎక్స్ప్లికబుల్ అంటారు, అసలు చెప్పలేము మాటలతో. ఇంతమందిని ఈజీగా కంట్రోల్ తీసుకొచ్చే ఒక దీక్ష అంటే ఎంత ప్రక్రియ ఉంటుంది. ఒకసారి మన జ్యోతి టైంలో 14th జాన్కి అక్కడికి వెళ్తే కొండ మీదకి ఇన్ని కోట్ల మంది బ్రహ్మచర్యం పాటిస్తూ ఒకే కంఠంతో స్వామియే నడిస్తే ఎంత శక్తి. అలాంటి శక్తి లేదు అని అనడానికి అసలు మనసు ఎలా ఒప్పుతుందో. అంత బ్యూటిఫుల్ పవర్ అయ్యప్ప స్వామి మార్గంలో ఉంది. అండ్ ఎంతోమంది మానసిక స్థితిని కరెక్ట్ చేయడానికి ఈ తాంత్రిక మార్గం వాడతారు. మనకి సినిమాల్లో చూపించిన తంత్రము అంటే కుతంత్రం అనుకుంటారు, రాంగ్ అనుకుంటారు. అది రాంగ్ వర్డ్ లాగానే చాలా మందికి తెలుసు, ప్రొజెక్ట్ చేస్తారు, విచ్ ఇస్ వెరీ రాంగ్ అండి. తాంత్రిక ప్రొసీజర్స్ అంటే తాంత్రికము అంటే ఇట్స్ రిచువల్, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి. ఆ పద్ధతిని ఏదో తప్పుగా వాడడానికో రాంగ్ పదాలు వాడడానికో చేస్తారు, విచ్ ఈస్ రాంగ్ 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 రాంగ్. తంత్రము ఈజ్ నెవర్ కుతంత్రము, ఇట్ ఈస్ సుతంత్రము, ఇట్స్ మంచి తంత్రము. అయ్యప్ప స్వామి దగ్గర ఉండేది లోక కళ్యాణం కోసం వాడే తాంత్రిక మార్గం. అండ్ దట్స్ వెరీ సటిల్. ఎనర్జీని అర్థం చేసుకోగలిగితే ఎవ్వరు కూడా అలా మాట్లాడలేరు. బట్ అది రావడానికి ఒక మానసిక స్థితి కావాలి. అది అందరితో కూడా పాసిబుల్ కాదు. అయితే ఇక్కడ ఫైనల్గా నాకు ఒకటి తెలుసు, మనకి ఉన్న నియమాల్లో ఒకటి, ఎవరైనా మన తెలుగు హిందూ కల్చర్ ప్రకారంగా చూసుకుంటే ఎవరైనా చనిపోతే ఒకసారి అటు నుంచి శవం వెళ్తుంది అన్నప్పుడు స్వామిశరణం మనం చూసి ఒకసారి మొక్కున్న రోజులు కూడా ఉంటాయి. ఖచ్చితంగా చూసి మొక్కుతూ ఉంటాం దేవుడి స్వరూపం అన్నట్టు. కానీ దీక్షలు ఉన్నప్పుడు మాత్రం చూడొద్దు. చూసిన వెంటనే మనం వెళ్ళి స్నానం చేయాలి, అటువైపు నుంచి కావాలి ఇంకా వేరే సైడ్ నుంచి వెళ్ళిపోవాలన్నారు. అంటే దీనికి దానికి మనం ఎట్లా పోల్చొచ్చు? దీక్షలో ఉన్నాము మనం, వీ హ్యావ్ టేకెన్ ఎ రూల్. మనం 41 రోజులు ఒక నిష్టగా అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు అలా అమంగళమైనది ఏదైనా అంటే మనకి లైఫ్ లేనిది కాబట్టి చెడుగా చూడట్లేదు. నేను ఒక దీక్షలో ఉన్నాను, నేను వాటికి దూరంగా ఉండి, ఎందుకంటే నేను సక్సెస్ఫుల్గా దీక్ష ఫినిష్ చేసి ఆ దీక్షని కంప్లీట్ చేసి సక్సెస్ఫుల్గా నేను కొండ ఎక్కాలి అనే ఒక నియమం పెట్టుకున్నాను. కాబట్టి అలాంటివి కనిపించినప్పుడు స్వామి శరణం అయ్యప్ప అని ఇంటికి వచ్చి స్నానం చేసి వెళ్తాం. కంపల్సరీగా ఇది ఫాలో కావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నెగిటివిటీకి ఏదో ఒక వీ హ్యావ్ సీన్ దిస్ ఫర్ ఎవర్. జలుబు 3-4 రోజులు ఉండి 4వ రోజుకి వెయిట్ చేస్తుంది ఎవడు దొరుకుతాడా అని స్ప్రెడ్ అవుతుంది. కంటేజియస్ డిసీజ్ అంటారు కదా, అలా ఒకటి నుంచి దాటి ఇంకొకటికి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చింది, వాడు ఎప్పుడు దగ్గితే అది వైరస్ నీలోకి వచ్చింది నీకు తెలియదు కానీ వస్తుంది. అలాగా కొన్ని నెగిటివ్ శక్తులు దే విల్ జస్ట్ వాంట్ సమ్వన్ టు హ్యాంగ్ ఆన్. అమంగళమైనవి, ప్రాణము పోయినవి, ప్రాణము లేనివి, ఇంకొకటి ఏదైనా వస్తే బాగుండు తోడుగా అనే ఫియర్లో ఉంటాయి. కాబట్టి అవి వచ్చే ఛాన్స్ ఉంటాయి అంటారు. కాబట్టి అలాంటివి కనిపిస్తే హీరోయిజంకి పోకుండా వాటికి ఏదైనా నిజంగా అవసరమైనవి ఎవరైనా అరేంజ్ చేయించి మనం అక్కడి నుంచి బయటకు వెళ్ళి స్నానం చేస్తే బెటర్. ఆ ప్లేస్లో ఉండకుండా చూడకుండా. కొంతమంది కుతూహలం ఉంటుంది, ఏమైనా ఉంటే ఏంటి ఏంటి అని చూస్తారు, అది తప్పు అని చెప్పారు. అంతేకాని వాళ్ళని హేట్ చేయమనో అసహించుకోమనో అలా జరగకూడదు. హ్యాపీగా స్నానం చేసుకుని నార్మల్గా ఉండొచ్చు, ఏమీ నష్టం లేదు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చెడు కోసం కాదు, అలాంటివి మనం అట్రాక్ట్ చేసుకోకూడదు. మనం ఒక మంగళకరమైన దీక్ష, వ్రత దీక్ష, దీంట్లో మనం ఒక సక్సెస్ఫుల్ దీక్ష చేసి కొండెక్కి రావాలి అనే ఒక మానసిక సిచ్యువేషన్లో ఉన్నాం. కాబట్టి అవి మంచివి కావు అని చెప్తారు. అంతేగాని దానిలో ఏదో చెడు ఉందనో లేకపోతే అలా ఎవరికి జరగదు, నువ్వు ఇటర్నల్ అయిపోతావు అని అందరికీ జరుగుతాయి. ఏదో స్టేజ్లో అందరం వెళ్ళాల్సిందే. కానీ ఇప్పుడున్న మంగళకరమైన దీక్షని మంచిగా బొట్టు పెట్టుకుని ఫ్యామిలీని పిలుచుకుని అందరితో మంచిగా ఉంటూ మంచి దీక్ష చేస్తున్నప్పుడు అలా జరగకూడదు ఎవరికి అని అనుకోవడము, నిజంగా అయ్యప్ప స్వామిని దండం పెట్టుకుని స్నానము చేసి తలస్నానము చేసి బట్టలు మార్చుకుని మళ్ళీ మన దీక్ష కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మీరు బొట్టు అన్నారు కాబట్టి మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ స్నానం చేసిన వెంటనే
వెంటనే వెళ్ళి ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. ఆ టైం గ్యాప్లో ఎవరైనా తుమ్మితే కనుక మళ్ళీ స్నానం చేయాలని అంటూ ఉన్నారు. ఇది మా సన్నిధానంలో కూడా నాతో పాటు వాళ్ళు మీ అందరం ఎట్లా అంటే భయపడుతుంటాం అనమాట. నేను స్నానం చేసినా కదా, నేను ఆ వాష్రూమ్ నుంచి బయటకి బొట్టు దగ్గరికి వెళ్ళడానికి కూడా నాకు అది ఎట్లుంటుంది, 1 కిలోమీటర్ వెళ్ళాలి అనే ఫీల్ నా మైండ్ సెట్లో ఉంటుంది. అదే అన్న వీటి ఎక్కడికి లేవు రూల్స్, ఈ మధ్య మధ్యలో తయారు చేసి వచ్చాయి. అంటే దీనికి ఏదైనా లింక్ అనేది ఉందా, శ్లోకం కానీ ఏదైనా? ఎక్కడా లేదు. నేను చదివిన దాంట్లో అయితే ఎక్కడ కూడా అలాంటి తుమ్మేసరికి మళ్ళీ వెళ్ళి స్నానం చేయాలి. ఇప్పుడు మీ విషయంలోనే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు స్నానం చేసి బయటకు వస్తున్నారు, వచ్చిన తర్వాత అనుకోకుండా మీకు తుమ్ము రావడమో లేకపోతే బయట వాళ్ళు తుమ్మడం, అలాంటి క్రమంలో మీరు చేసే పని ఏంటి? అలా ఏం లేదండి, తుమ్ము వస్తుంది, న్యాచురల్ ప్రాసెస్ అది. అలా ఎక్కడ మేమైతే మా గురువులు అయితే ఎక్కడ చెప్పలేదు, నేనే పుస్తకంలోనూ ఏ శ్లోకంలోనూ చదవలేదు. అలా ఏమైనా రిఫరెన్స్ ఉంటే పెడితే నేను కూడా మారుతాను, దాంట్లో నో డౌట్ అబౌట్ ఇట్. కానీ నేను చదివిన వాటిలో ఎక్కడా కూడా అలా లేదు. అశౌచం అంటే మోషన్ వెళ్తే గనక కంపల్సరీగా మనం స్నానం చేయాల్సి, యూరిన్కి వెళ్తే కాళ్ళు చేతులు కడుక్కోవాలి, కంపల్సరీగా స్నానం అవ్వగానే బొట్టు పెట్టుకోవాలి. ఆ మధ్య గ్యాప్లో ఎవరన్నా తుమ్మేస్తే ఇవన్నీ ఎక్స్ట్రా వీళ్ళు యాడ్ చేశారు మసాలాలు, అలా అవసరం లేదు. మరీ అదే అంటున్నాగా, నువ్వు ఈ గ్యాప్లో గనక నువ్వు తుమ్మితే నేను శపిస్తా అని కూర్చోలేదు అయ్యప్పకి ఇంకా చాలా బెటర్ పనులు ఉన్నాయి ఇద్దరికంటే. సో ఇవన్నీ పిచ్చి పిచ్చి మధ్యలో దూరిన రూల్స్ అనిపిస్తుంది నాకు. ఎక్కడ కూడా రిఫరెన్స్ అయితే లేదు నేను చదివినంత వరకు. మీరు స్నానం చేసి బొట్టు పెట్టుకునే మధ్యలో ఎవడైనా తుమ్మితే బొట్టు పెట్టుకున్న తర్వాత తుమ్మితే ఓకేనా? వాట్ ఈస్ దట్? అసలు అలాంటివి ఏం లేవు. దట్ ఈస్ ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ రూల్. ఐ డోంట్ థింక్ అలాంటి వాటికి భయపడకూడదు. నేను ఎప్పుడు అదే క్వశ్చన్ అడుగుతూ ఉండాలి మనం మైండ్లో. అలాంటి పిచ్చి రూల్స్ అయ్యప్ప అయితే ఫాలో చేసి ఉండడులే అని మనమే అనుకోవాలి. వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఇప్పటికి కూడా అలాంటిది ఏదైనా ఉంది, అవును అలాంటిది నియమం ఎక్కడైనా నేను మిస్ అయ్యాను, అలాంటి లింక్ ఉంటే కంపల్సరీగా మెసేజ్ మెన్షన్ చేస్తే ఖచ్చితంగా మనం ఇంకో 10 మందికి చెప్దాం అలాంటి విషయాలు. బట్ నాకు తెలిసి అలాంటివి ఏం లేవు. సన్నిధానం నీట్గా పెట్టుకోవాలి, ఎప్పుడు కూడా అయ్యప్ప స్వామి దగ్గర దీపం వెలుగుతూ ఉండాలి, మంచి దీక్షలు చేయాలి, అందరూ మానసిక పరివర్తన కోసం చేయాలి. ఈ ఎన్ని రూల్స్ ఎక్కువైపోతున్నాయంటే ఆ రూల్స్ కోసం పడిపోతున్నారు, కానీ మానసిక పరివర్తన అనేది మిస్ అయిపోతుంది. మానసిక పరివర్తన జరుగుతుందా లేదా చూడరు. ఎంతసేపు పైన ఒకసారి 2-3 పువ్వులు లేకపోతే ఒక స్వామి నన్ను ఆపాడు మధ్యలో, పువ్వులు లేవు స్వామి తల మీద అని. వై, ఎందుకట్లా? ఒక స్వామి వేరే స్వామి దీక్షలని మనం ఆపి దాన్ని క్వశ్చన్ చేసి, అసలు ఆ పువ్వులు లేకపోతే నేను అందులోకి వచ్చేస్తాను, అందులో నాకు కోపం వచ్చేస్తుంది అంటే అయ్యప్ప కాదు ఇంకెవరైనా దేవుడేమో. మా అయ్యప్ప దేవుడైతే అలాంటి చిన్న చిన్న వాటికి పట్టించుకోవడమే అనిపించింది నాకు. బట్ ఒకవేళ అలా రిఫరెన్స్ ఉందంటే కంపల్సరీ పెట్టాలి రిఫరెన్స్. ఇగో ఇక్కడ రాసి ఉంది, తల మీద పువ్వులు లేనిపోతే అయ్యప్ప స్వామి తల నుంచి కోపం వచ్చి దూరుతాడు, కొడతాడు. అలా లేదండి, అవేవో చిన్న చిన్నవి కొంత ఏ స్వామికి ఆ స్వామి అది చేస్తారనమాట. నువ్వు అక్షింతలు వేసుకోవాలి, తల మీద పువ్వులు వేసుకోవాలి, అట్లా ఏవో చెప్తారు. వేసుకుంటే మంచిది, వేసుకోలేనంత మాత్రాన అది మానసిక రుగ్మతగా మార్చుకోకూడదు. ఏదో అమ్మో నేను వేసుకోలేదు ఈరోజు నాకేమైపోతుందో అలా లేదు. అయ్యప్ప స్వామి దీక్ష ఇస్ మచ్ మోర్ హయ్యర్. నేను చెప్పినట్టుగా భక్తి, ఓన్లీ బ్లైండ్ నమ్మకం అయ్యప్ప మీద చాలు. కర్మ ఎంత కుదిరితే అంత సేవ, పెద్దవాళ్ళకి సేవ చేయండి, ముసలి వాళ్ళకి సేవ చేయండి, పిల్లలకు సేవ చేయండి, అయ్యప్ప స్వాములకు సేవ చేయండి. సేవ కర్మ మార్గం. జ్ఞానము తత్వం అసి, అంత నువ్వే నేను, నేనే నువ్వు, అంతా అదే, అంతా సృష్టి మొత్తం ఒకటే అనే ఒక గొప్ప వేదవాక్కు. దట్ ఈజ్ అయ్యప్ప దీక్ష. అలాంటి అయ్యప్ప దీక్ష ప్రాసెస్ని మర్చిపోయి ఈ చిన్న చిన్న వాటికి బొట్టు మధ్యలో నల్లబొట్టు ఉండాలి, ఆ నల్లబొట్టు పైన ఇంకోటి ఏదో బొట్టు ఉండాలి, అలా లేదు. అలా తప్పుదారి పట్టించద్దు. దీక్షని మీరు ఎవ్రీ డే మెట్టెక్కినట్టుగా ఎవ్రీ సంవత్సరం ఎక్కాలి పైకి అనేటట్టుగా ఆలోచించుకోవాలి. కానీ ఇంకా ఇంకా చిన్న చిన్న వాటికి వెళ్ళిపోయి, ఒక స్వామి నువ్వు పంచ కట్టుకోకపోతే స్వామి ఎట్లా అవుతావు, నువ్వు లుంగి కట్టుకుంటే ఎట్లా అవుతావు, లేకపోతే ఆ లుంగికి అంచు ఉంటే, ఓరి స్వామి దట్స్ ఓకే, రిలాక్స్. నువ్వు అయ్యప్ప స్వామిని మైండ్లోనే పెట్టుకోవాలి, ఇంకా మిగతా కరెక్షన్లు లేవు. అయ్యప్ప 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 అన్నవాడు భక్తి. అయ్యప్ప మీద భక్తి పెంపొందించుకోండి, అన్నీ ఆయనే చూసుకుంటాడు. హీఈస్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్ని ప్రెజెంట్. ఖచ్చితంగా అన్నీ తెలుస్తాయి. అయ్యప్ప స్వామి గీత భగవద్గీతలాగా అయ్యప్ప గీత పందళం రాజుకి బోధించిన ఒక అద్భుతమైన గీత, భూతనాథోపాఖ్యానం. వీలు కుదిరితే దొరికితే చదవండి, తెలుసుకోండి. అయ్యప్ప స్వామి పుస్తకాలు చదవండి, తెలుసుకోండి. నాకు కొన్ని తెలుస్తాయి, కొన్ని నిజంగా నాకు కూడా తప్పుగా తెలుసుండొచ్చు. అందరం ఇంప్రూవ్ అవుదాం.
అవును, కలిసి తెలుసుకుంటూ ఉంటాం ఇంకా. తెలుసుకుని ఇంప్రూవ్ అవుదాం. ఒకరినొకరు తిట్టుకుని, ఇప్పుడు స్వాములు అయితే డిబేట్లలో తిట్టుకుంటున్నారు. అయ్యప్ప స్వామి భక్తులు తిట్టుకోవడము అలా తప్పు స్వామి చేయకూడదు. అందరము నేర్చుకోవాలి, ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా 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 మెట్టు ఎదగాలి, కానీ పడిపోకూడదు. ఫైనల్గా అయ్యప్ప శబరిమల యాత్రకు వెళ్ళే ఆ భక్తులందరికీ కూడా కన్యస్వాముల మాలాంటి వాళ్ళకి మీరు చెప్పే సజెషన్ ఏంటి? ఆ తీర్థయాత్రకు వెళ్తున్నప్పుడు ఎలా, వచ్చేటప్పుడు అక్కడ ఎట్లా ఉండాలి? చాలా చాలా ఇంపార్టెంట్ స్వామి, నేను చెప్పేవి చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్, ఇది అయ్యప్ప స్వామి దీక్షలో ఇంపార్టెంట్ రూల్. ఓకే, తక్కువ అన్ని బ్యాగేజీలు అవి ఇవి మోసుకెళ్ళకండి. లైట్ బట్టలు, కొన్ని మాత్రమే, మరీ డెడ్ అవసరం ఉన్నవి తప్ప మిగతా సంచులు వేసుకెళ్తే దారి పొడుగునా తిట్టుకుంటారు. సో లెస్ లగేజ్. సెకండ్, అన్నిటినీ చూసేయాలి అన్న దాంట్లో అయ్యప్ప స్వామిని మర్చిపోకండి. అయ్యప్ప స్వామి ధ్యానము ధ్యాస నడుస్తూ ఉండండి. ఈ ట్రావెల్లో వెళ్తున్నప్పుడు వాళ్ళతో గొడవలు, వీళ్ళతో గొడవలు, స్పేస్ లేదని అట్లా వద్దు స్వామి. అయ్యప్ప మీద ధ్యాస పెట్టండి. త్రూ అవుట్ యాత్ర అయ్యప్ప మీద ధ్యాస పెట్టండి, వెరీ ఇంపార్టెంట్. 4, అయ్యప్ప స్వామి దీక్షకు వెళుతుంటే ఈ అరవణం డబ్బాలు తీసుకురమ్మని ఫ్రెండ్స్ నుంచి ఆర్డర్లు వస్తాయి. ఈ అందరి ఫ్రెండ్స్ అవి తీసుకురా అంటే వాడు అవన్నీ మోసుకుని ఆ లైన్లో పడి మోసుకుని ప్రసాదాన్ని తిట్టుకుంటూ తీసుకురాకూడదు. అవసరము లేదు, అందరికీ తీసుకొచ్చి నేను వెళ్ళాను అని ప్రసాదాలు పంచిపెట్టే గర్వం మీకు వద్దు. దొరికితే తీసుకొచ్చుకోండి, లేకపోతే దట్స్ ఓకే. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇక 5th and 6th, అయ్యప్ప స్వామి కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శనాలు, నెంబర్ ఆఫ్ టైం దర్శనాలని లైన్లోకి దూరుతూ ఉంటారు. మళ్ళీ దూరినప్పుడు ఇతరుల స్వాములకు ఇబ్బంది పడుతుంది స్వామి. సో అన్నిసార్లు దూరి డిస్టర్బ్ చేయకండి. అయ్యప్ప స్వామి భక్తులని, వేరే స్వాములని డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్. ఓకే, అండ్ ఇలాంటి పిచ్చి రూల్స్, అక్కడ కొబ్బరికాయలు తెంపుకురావాలి, లేకపోతే అక్కడ చేసుకొని రావాలి, అలాంటివి లేవు స్వామి, ఖచ్చితంగా చేయకూడదు. ఓకే, అండ్ అన్ని ఘట్టములని కంపల్సరీగా ఎంజాయ్ చేశారండి. ఎరిమేలియాలో పేటతుల్లి ఆడండి, కంపల్సరీగా పెద్దపాద నడవండి. అక్కడికి వెళ్ళాక కంపల్సరీగా కరిమల దగ్గర మంచిగా నిద్ర చేయండి. కరిమల నిద్ర చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. నిద్ర చేయండి. కరిమలలో మీరు కరిమల ఉచ్చికి వెళ్ళాక అక్కడ నిద్ర చేయడం చాలా అద్భుతమైన మార్గం. అది ఎంత అద్భుతమైన ఫీలింగో. తర్వాత పెరియానవట్టం, చెరియానవట్టం దగ్గర కుదిరితే అన్నదానం చేయండి. తర్వాత మీరు పంబాకు వచ్చాక పంబా సద్ది, పంబా విளక్కు, ఇవి కంపల్సరీగా వదలండి. అక్కడ పంబా నది దగ్గర మీరు చేసుకున్న ఏదైనా ఒక పాపాన్ని వదిలిపెట్టండి, ఇంకా చెయ్యను అని అయ్యప్పకు మాట ఇచ్చేయండి. దెన్ నీలిమల ఎక్కుతున్నప్పుడు అప్పాచిమేడు, శరణ్గుత్తి, శబరిపీఠం, వీటన్నిటిని చూడండి, తెలుసుకోండి. ఆ దీక్ష తెలుసుకుని దాని తర్వాత మీరు కంపల్సరీగా 18 మెట్లని చూసి 18 మెట్లని టచ్ చేసి, ఆహా అద్భుతం అయ్యప్ప దీక్ష, అద్భుతం, నా భూతో నా భవిష్యత్, అది ఇంకొక ఎక్కడ రాదు నాకు తెలిసి. అండ్ ధ్వజస్తంభం మీద గుర్రం ఉంటుంది, కంపల్సరీగా ఆ గుర్రాన్ని చూడండి. అయ్యప్ప స్వామి వాహనము కంపల్సరీగా చూసి దాని తర్వాత లోపలికి వెళ్ళి అయ్యప్ప స్వామి చూస్తున్నప్పుడు కళ్ళలోకి స్వామి అని బయటకు వచ్చేద్దు. అయ్యప్ప స్వామిని చూస్తున్నప్పుడు మీ కోరికలు కోరుకోండి. అక్కడికి వెళ్ళి అయ్యప్ప స్వామికి స్వామి అని తెలుసు, నువ్వు గుర్తు చేయొద్దు. అయ్యప్ప స్వామిని కళ్ళలోకి చూసినప్పుడు నువ్వు అడగాల్సినంత లిస్ట్ రెడీ పెట్టుకోండి, అడిగేయండి. అయ్యప్ప స్వామి ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. చాలామంది చేసే మిస్టేక్, స్వామి అని కళ్ళు మూసుకుంటారు. అయ్యప్ప స్వామి కనిపించినప్పుడు స్వామిని కళ్ళారా చూడండి, సరిపోవు 2 కళ్ళు, అంత అద్భుతంగా ఉంటుంది. అండ్ అందులో 1 నిమిషంలో లాగేస్తారు, చాలా రష్ కాబట్టి. అందుకని చూసినప్పుడు మాత్రం కళ్ళలోకి చూసి అన్నీ అడగండి, స్వామి నా కష్టం తీర్చు, అయ్యప్ప నా కష్టం తీర్చని తీర్చేస్తాడు. హోప్ దిస్ విల్ హెల్ప్. అండ్ ఈ మొత్తం యాత్రని మైండ్లో రికార్డ్ చేసుకుని ఎవ్రీడే మెడిటేషన్లా చేయండి. ప్రతిదీ కూడా రికాల్ చేసుకుంటూ ఉండాలి. అన్నిసార్లు నువ్వు యాత్ర చేసిన ఫలితం, మానసిక దీక్ష, మానసిక యాత్ర చాలా ఉపయోగపడుతుంది. సో మీరు అయ్యప్ప స్వామి యాత్రకి వెళ్ళొచ్చిన అద్భుతమైన అనుభూతులన్నింటినీ రికార్డ్ చేసుకుని అది రోజు తలుచుకోండి. ఎలా దర్శనం చేసుకున్నావు, ఎలా బయటకు వచ్చావు, అక్కడి నుంచి మాలికాపురం దగ్గరికి ఎలా వెళ్ళావు, అదంతా మీకు ఒకసారి రికార్డ్ అయిపోతే ఆహా అద్భుతంగా ఉంటుంది అయ్యప్ప దీక్ష. అసలు గోల్డ్. ఆ ఫీల్ చెప్తుంటే ఆ ఫీల్ అర్థమవుతుంది. ఎగ్జైట్మెంట్ ఉంచుకుంటారు లోపల, నేను మాటల్లో చెప్పలేను. అంత అద్భుతమైన దీక్ష అయ్యప్ప దీక్ష. కంపల్సరీ ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన దీక్ష, మళ్ళీ చేయాల్సిన దీక్ష. హోప్ ఇది హెల్ప్ చేస్తుంది. అండ్ ఏమైనా తప్పు చెప్పుంటే క్షమించాలి స్వామి, అండ్ తెలిసిన విద్య చెప్పాను.
ఇప్పుడు నేనైతే ఈ యొక్క సెషన్ అంటే మనం మాట్లాడుకునే డిస్కషన్లో చాలా విషయాలు తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు నాకున్న డౌట్స్ ఇంకా చాలా ఉండే, అవన్నీ కూడా క్లియర్ ఈ రోజుతో అయినా నాకు అనిపించింది. నిజంగా మీరు ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఎందుకంటే 25 years నుంచి మీరు అయ్యప్ప దీక్షలో ఉండి ఇన్ని విషయాలు నేర్చుకున్నారు, బుక్కులు చదివి కూడా మీరు నేర్చుకున్నారంటే, రీసెర్చ్లు చేసి నేర్చుకున్నారంటే ఇట్స్ అ వెరీ బిగ్గెస్ట్ థింగ్. అండ్ నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. స్వామి శరణం. మళ్ళీ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు ఇంకేమైనా డౌట్స్ వస్తే కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయ్యప్ప దయస్వామి. స్వామి శరణం. చూసారు కదండి, ఈరోజు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు మాట్లాడిన ప్రతి మాటలు కూడా నిజంగా ఇవన్నీ అక్షర సత్యాలు. అండ్ ఎంతోమందికి ఉన్న డౌట్స్ అన్నీ కూడా నాకు తెలిసి ఈ యొక్క మన డిస్కషన్తో ఆల్మోస్ట్ ఒక 80% వరకు అయితే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మళ్ళీ కూడా ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ వచ్చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్వామి శరణమయ్యప్ప.